హాయ్ హలో నేను మీ ప్రశాంత్ జేబీటీవీకి స్వాగతం. రాష్ట్రంలో రెండు విషయాలపైన ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. ఒకటి రైతుల సమస్య అయితే మరొకటి తెలంగాణలో వేములవాడ ఉప ఎన్నిక. అసలు ఉప ఎన్నికకు సంబంధించి పూర్తిగా ఉప ఎన్నిక వస్తుందా లేదు, ఆ పౌరసత్వ కేసు ఏంటి, ఆ కేసు వేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసు పూర్వపరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వేములవాడలో జరుగుతున్న రాజకీయం ఏ విధంగా ఉంది అనే అన్ని విషయాలపైన ఈరోజు మనతో మాట్లాడడానికి ఆది శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఆది శ్రీనివాస్ అనగానే గుర్తుకొచ్చేది వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు యొక్క పౌరసత్వ కేసు. ఈ కేసుకు సంబంధించి ప్రజల్లో పూర్తిగా అవగాహన లేదు. దీనిపైన పూర్తిగా అసలు ఈ పౌరసత్వ కేసుకు సంబంధించి మీరు వేసిన ఫీల్ ఏంటి, అది పూర్తిగా క్లుప్తంగా చెప్పండి. అంటే అతను భారతదేశ పౌరుడు కాదనేటువంటిది ప్రధాన అంశం. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అవగాహన లేదని మీరు ఏదైతే అంటున్నారో, నాకు కూడా ఈ 2-3 రోజులలో కొంతమంది ప్రశ్న వేసినప్పుడు, అంటే అతను సిహెచ్ రాజేశ్వరరావు గారు కొడుకే కదా, అతను నాగారమే కదా, అతను మారుపాకల్నే ఉండే కదా, అతను భారతదేశ పౌరుడుగా ఎందుకు కాదు, ఇండియా ఎందుకు కాదు అంటున్నాడు అని చెప్పని, ఇప్పటిదాకా నేను గిట్టని వాళ్ళే అంటున్నాడని చెప్పనే మాట ప్రజల్లో అవగాహన లేదని మీరు అంటున్నారు. కాబట్టి నేను కూడా సిహెచ్ రాజేశ్వరరావు కుమారుడుగానే రమేష్ బాబును చూడాలి, అందులో తప్పులేదు. అతను భారతీయుడే ఎప్పటి వరకు, 1993 వరకే. 1993 వరకే ఆయన భారతదేశ పౌరసత్వం కలిగి ఉన్నాడు. 93లో ఆయన స్వాస్థాలతోని భారతదేశ పౌరసత్వం రాజీనామా చేసిన చెప్పినటువంటి డాక్యుమెంటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారికి దరఖాస్తు 2008లో పెట్టుకున్నాడు. 2008లో భారతదేశ పౌరసత్వం కావాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకునే క్రమంలో, నేను గతంలో భారతదేశ పౌరుణ్ణి, మా తండ్రి గారు సిహెచ్ రాజేశ్వరరావు గారు ఎక్స్ఎమ్మెల్యే, మాది మారుపాక స్వగ్రామము, నేను 1993లో భారతదేశ పౌరసత్వం రాజీనామా చేసి జర్మనీ పౌరసత్వం తీసుకున్నా. ఇప్పుడు తిరిగి భారతదేశ పౌరసత్వం తీసుకోదలుచుకున్నా. భారతదేశ చట్టం ఏదైతే పౌరసత్వ చట్టం ఉందో 1955(5)(1)(f) ద్వారా నాకు భారతదేశ పౌరసత్వం కల్పించమని చెప్పి ఆయనకు దరఖాస్తు పెట్టిండు. నేనేమంటున్నంటే ఆయన్ని రాజీనామా చేసిన చెప్పింది 2008లో జిల్లా కలెక్టర్ గారు దరఖాస్తు ఉంది. 93 దాకా నేను భారతదేశ పౌరుడు, 93 తర్వాత భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. ఆయన మాటల్లోనే మనకు కనిపిస్తుంది. తను ఆ చట్టం యొక్క సారాంశం ఏం చెప్తుంది, గతంలో భారతదేశ పౌరుడు మన భారతదేశాన్ని వదులుకొని ఇతర దేశ పౌరసత్వం పొంది తిరిగి భారతదేశ పౌరసత్వం తీసుకోవాలనుకున్నప్పుడు, అంటే ఇక్కడ తల్లిదండ్రులు చూసుకోవడానికి కావచ్చు, ఇక్కడ మళ్ళీ భారతదేశంపై మమకారంతో తిరిగి రావాలనుకున్న వరకు 1 సంవత్సర కాలం పాటు భారతదేశంలో నివసించిన తర్వాత దరఖాస్తు పెట్టుకోమని ఉంది. అదే ఇతర దేశస్తులైతే 7 సంవత్సరాలు ఉన్న తర్వాత భారతదేశ పౌరసత్వం దరఖాస్తు పెట్టుకోమని ఉంది. ఇతర దేశస్తులు అమ్మాయి మన అబ్బాయిని చేసుకున్నా, లేకపోతే అక్కడ అబ్బాయి మన అమ్మాయిని చేసుకున్నా 7 సంవత్సరాల తర్వాత దరఖాస్తు పెట్టుకుంటే భారతదేశ పౌరసత్వం ఇవ్వడానికి కేంద్ర హోంశాఖ ఆలోచిస్తుంది అనేది ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న చట్టం యొక్క సారాంశం. ఈయనేం చేసిండు, ఆ సంవత్సర కాలం భారతదేశంలో లేకున్నా కేవలం 96 రోజులు ఉన్నప్పటికీ తప్పుడు నివేదికల ద్వారా తప్పుడు సమాచారంతో భారతదేశ పౌరసత్వం పొందాను అనేది నా యొక్క ప్రధాన ఎలిగేషన్, నా ఛాలెంజ్. కేంద్ర హోంశాఖలో 2009లో వేసిన, ఎమ్మెల్యేగా నాపై 18 ఓట్లతో గెలిచిన తర్వాత, 12 ఓట్లతో గెలిచిన తర్వాత ఎన్నికల పిటిషన్ కూడా వేసిన. ఆయన అంటాడు 4 సార్లు నన్ను ప్రజలు దీవించారని. 4 సార్లు ఆయన భారతదేశ పౌరుడుగా తీర్పు వచ్చింది, దానిపై సమానం చెప్పాడు. 2009లో నేను ఎన్నికల పిటిషన్ వేసిన, 2009లో కేంద్ర హోంశాఖలో ఆయన పౌరసత్వం ఛాలెంజ్ చేసిన. విచారణ జరిపిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013 ఆగస్టు 14న రమేష్ చెన్నం నుండి భారతదేశ పౌరసత్వం రద్దు చేస్తున్నాం, ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తున్నాం, ఆయన పేరును ఓటర్ నుంచి తొలగిస్తున్నాం అని చెప్పి తీర్పిచ్చారు. దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళి వారు స్టే తీసుకున్నారు. ఆ స్టేను ఎత్తివేయాలని చెప్పి నేను చేసినటువంటి న్యాయ పోరాటంలో అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు అందరూ కూడా, ఆది శ్రీనివాస్ గారు ఈ అంశంలో కేంద్ర హోంశాఖలు కూడా ఒక కేసు వేసింటే 3 మెన్ కమిటీ పడ్డది, విచారణ జరుగుతుందంటే సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖను వెంటనే తేల్చమన్నది. కేంద్ర హోంశాఖ ఒక్కటి కాదు 3 మార్లు, మొదటిసారి
2016 ఆగస్టు 31న రమేష్ చెన్మన్ భారతదేశ పౌరత్వం రద్దు చేసింది. చేస్తే ఈయన దాన్ని రివ్యూలో అదే హోంశాఖలో దరఖాస్తు పెట్టుకుంటే రివ్యూ విచారణ జరిపిన తర్వాత 2016 డిసెంబర్లోనే ఆయన యొక్క భారతదేశ పౌరత్వం మళ్ళీ రెండోసారి రద్దు చేసింది. చేస్తే దానిపైన మళ్ళీ ఇక్కడికి వచ్చి కోర్టులో స్టే తీసుకోవడం, కోర్టు ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి, సెక్షన్ 10(1), 10(2) నేను స్వాతంత్ర సమయంలో కుటుంబం నుంచి వచ్చిన మా తండ్రి గారు 6 సార్లు శాసనసభ్యుడు, నేను కూడా ఇటీవల శాసనసభ్యుడు గెలుచుకుంటూ వస్తున్నా, నాకు ఈ 10(2) ప్రకారం 10 సెక్షన్ ప్రకారం పౌరసత్వం తప్పేంది, నాకు అవకాశం చూడండి అని చెప్పని ఆ స్టే వచ్చిన తర్వాత దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిపైన కూడా మూడోసారి ముమ్మరంగా విచారణ జరిపి కేంద్ర హోంశాఖ 13 పేజీల తీర్పునిచ్చింది. నీవు స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వాడైతే ఈ విధంగా పొరపాటు చేయవలసిన అవసరం లేదు, నేను రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నావు, నువ్వు రోల్ మోడల్ అనేవాడివి ప్రజలకు మార్గదర్శిగా ఉండాలి, కానీ ఈ విధంగా తప్పుడు సమాచారంతో సంవత్సర కాలం పాటు లేకుండా ఓ తప్పుడు అఫిడవిట్ వేసినాం, మేము విచారణ చెప్తే 96 ఉంది కాబట్టి నేను భారతదేశ పౌరసత్వం రద్దు చేసినామని చెప్పని. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకసారి, కేంద్ర హోంశాఖ 3 సార్లు, మొత్తం 4 సార్లు నేను భారతదేశ పౌరుడు కాదన్నప్పుడు కూడా పట్టుకొని వేలాడుతున్నాడు ఈ దేశాన్ని. మళ్ళీ హైకోర్టులోకి వచ్చి మీరు భారతదేశ పౌరసత్వం నన్ను తొలగిస్తున్నారు, నేను ఆల్రెడీ జర్మనీ పౌరసత్వం వదులుకున్నా, మరి నేను ఎక్కడ బతకాలి, స్టేట్లెస్ అవుతున్నా. ఆయన పదం అఫిడవిట్లో ఇప్పటికీ హైకోర్టులో ఆయన వేసినట్టు అఫిడవిట్లో నీ స్టేట్లెస్ అవుతున్నా, ఇప్పటికే నీ జర్మనీ పౌరసత్వం వదులుకున్నా, ఇప్పుడు నీ భారతదేశ పౌరసత్వం కూడా మీరు రద్దు చేస్తే నేను ఎక్కడ బతకాలి, ఎలా బతకాలని చెప్పనేటువంటి ఆలోచనను సెంటిమెంట్ రూపంలో తీసుకొని రావడంతో నాకు స్టే వచ్చింది. ఆ స్టేని ఎత్తివేయాలన్నప్పుడు మా వాదన కూడా మేము బలంగా వినిపిస్తున్నాం హైకోర్టులో. రమేష్ చెన్మన్ భారతదేశ పౌరుడు కాదు, ఇప్పటికీ జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తుండు, ఇప్పటికీ జర్మనీకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఆయన పోతున్నాడు వస్తున్నాడు తప్ప ఇండియన్ కాదంటే కోర్టు కేంద్ర హోంశాఖని అడిగిన దరిమిలా జర్మనీ పాస్పోర్ట్పై ఇంచుమించు 28 నుంచి 29 సార్లు ఆయన ట్రావెల్ చేసిన డాక్యుమెంట్ వచ్చింది. జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తుండు. ఇక్కడ నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా మన పిల్లలు, మన తండ్రి కావచ్చు, లేదంటే ఒక భర్త కావచ్చు, ఒక అల్లుడు కావచ్చు, ఒక కొడుకు కావచ్చు, దుబాయ్కి బతుకు నిమిత్తం వెళ్తున్నాం, లేదు మన పిల్లలు చదువు నిమిత్తం యూరోప్ వెళ్తుండ్రు, అమెరికా వెళ్తుండ్రు. వెళ్ళినప్పుడు ఆయా దేశాల విజాల మీద పోతుండ్రా, ఇండియన్ అయితే మనం ఇండియన్ అనుకుంటున్నప్పుడు ఆ దేశ పాస్పోర్ట్ మీద పోతున్నాం, ఒకసారి ఆలోచన చేయండి. మనం వెళ్తే దుబాయ్ వెళ్ళినా దుబాయ్ వీసా మీద వెళ్ళాలి, అమెరికా వెళ్ళినా అమెరికా వీసా మీద వెళ్ళాలి, యూరోప్ వెళ్ళినా యూరోప్ వీసా మీద వెళ్ళాలి. ఈయన ఇక ఇండియన్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ మీద జర్మనీ వీసా మీద ఎందుకు వద్దులంటే దానికి సమాధానం లేదు. ఆయన వెళ్తున్నది జర్మనీ పాస్పోర్ట్ పైన ఎలాంటి వీసా లేకుండా ప్రయాణం చేస్తుండ్రు. 2009 ఇక్కడ మీ ద్వారా కూడా ప్రజలకు ఒక విషయాన్ని క్లుప్తంగా మీరు చెప్పుంటారు కాబట్టి వివరించి చెప్పే క్రమంలో 2009లో ఈయన భారతదేశ పౌరసత్వాన్ని పొందినప్పుడు ఆయన యొక్క జర్మనీ పాస్పోర్ట్ కాల పరిమితి 2013 వరకు ఉందన్నాడు. ఓకే, 2009లో నువ్వు జర్మనీ నుంచి వచ్చి ఇండియా పౌరసత్వం తీసుకుంటున్నావు కాబట్టి అప్పటి వరకు నీకు ఆ పాస్పోర్ట్ కాల పరిమితి 2013 వరకు ఉందంటే పర్వాలేదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు ఇండియానే నిరూపించుకునేవాడు అయితే 2013లో జర్మనీలోని అక్కడ ఎంబసీలో ఈయన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడు. 2023 వరకు ఉంది జర్మనీ పాస్పోర్ట్. అది ఎలా సాధ్యం అంటున్నా. ఓసీఏ కార్డు అంటే విదేశాల్లో మన పిల్లలు ఎవరైనా సరే విదేశీ పౌరసత్వం పొందిన తర్వాత మన భారతదేశం రావడానికి కోసం మన భారతదేశ వీసా అవసరం లేకుండా ఓసీఏ కార్డు అనేది ఒకటి ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళకు ఒక ఓసీఏ కార్డు ఇస్తారు. అది 10 సంవత్సరాలకు కాల పరిమితి ఉంటుంది. ఆ ఓసీఏ కార్డు 2019 పూర్తయింది. కాల పరిమితి దాటితే బెర్లిన్లో మన ఇండియన్ ఎంబసీ దరఖాస్తు పెట్టుకున్నాడు ఓసీఏ కార్డు కొరకు. ఆ ప్రొఫార్మాలో 11వ కాలం 12వ కాలం ప్రస్తుతం మీ నేషనాలిటీ ఏంది, ప్రస్తుతం మీ దేశం ఏంటంటే జర్మనీ అని రాసిండు. గత పూర్వపు మీ దేశం ఏంటంటే ఇండియా అని రాసిండు. ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్తుండు, అక్కడ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ రాసిండు. ఇంత నిక్కచ్చిగా దొంగలా దొరికిపోయినప్పటికి కూడా నేను ఇంకా ఇండియా అని చెప్పాను. ఇక్కడ ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమం నన్ను ప్రజలు దీవించి 4 సార్లు చెప్పానమాట. నేను అంటున్నా ఈ చిట్కా ఏందో, నువ్వు ఇండియన్ అయితే జర్మనీకి పాస్పోర్ట్ లేకుండా ఏ విధంగా అయితే అవుతున్నావో ఆ చిట్కాను మా దుబాయ్కి బతుకు తెరువు కోసం వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా వీసా లేకుండా దుబాయ్ పంపించు. మా పిల్లలు చదువు నిమిత్తం యూరోప్కు అమెరికా వెళ్తున్నారు, వీసా లేకుండా ఆ దేశానికి పంపించి నీలాగా నువ్వు ఇండియన్ అంటున్నప్పుడు నువ్వు ఎలా పోతున్నావో వీసా లేకుండా జర్మనీకి
మరి మా పిల్లల్ని ఆ విధంగా ఎందుకు పంపించలేకపోతున్నావు? ఇక్కడ చట్టసభలో సభ్యుడేనంటున్నావు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టున్నావు. దీనికి సమాధానం లేదు. నిక్కచ్చిగా ఈయన ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినవాడు ఇంత ఈ విధంగా పొరపాటు చేస్తారని చెప్పి నేను కూడా ఊహించలేదు. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను చేస్తున్న ధర్మ పోరాటంలో, న్యాయ పోరాటంలో 4 మార్లు ఆయన భారతదేశ పౌరుడుగా తీర్పు వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన ఏది స్టే ఉందో ఆ గౌరవ న్యాయస్థానంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం. తప్పనిసరిగా నిజం నిలకడ మీద తెలుస్తుంది. అబద్ధం ఊరు దాటే లోపలనే నిజం నిద్రలేస్తుందా చెప్పండి. ఇప్పుడు నాకు ఆయనకు ధర్మయుద్ధులు ఆ విధంగా ఉంది. ఆయన అబద్ధం అనేది మాట్లాడితే పచ్చి అబద్ధం. ఇప్పటికీ నేను ఇండియన్ అని క్లెయిమ్ చేస్తుండు. నువ్వు జర్మన్ పాస్పోర్ట్ ఏ విధంగా ప్రయాణం చేస్తుండో దానికి సమానం లేదు. ఇప్పటికీ నువ్వు ఇండియన్ అని క్లెయిమ్ చేస్తున్నావు. నీకు ఓసీఐ కార్డ్ ఏ విధంగా ఉందంటే సమానం చెప్పాడు. నువ్వు ఇండియన్ అని క్లెయిమ్ చేసినప్పుడు ఇండియా పాస్పోర్ట్ ఎందుకు ప్రయాణం చేస్తలేవంటే దానికి సమానం లేదు. సరే నేను అంటున్న మాట కాదు, కేంద్ర హోంశాఖ ద్వారా గౌరవ హైకోర్టుకు సమర్పించిన పత్రాలు గౌరవ ఉన్నత న్యాయస్థానం చూసి కూడా కామెంట్ చేసింది. అయినప్పటికీ కూడా నేను ఇండియా అని చెప్పినటువంటి మాట మీద ఇక్కడ ప్రజలను తప్పుదో పెట్టించి తిరుగుతున్నాడు. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ధర్మం ఇప్పటికే 4 మార్లు గెలిచింది, న్యాయం ఇప్పటికే 4 మార్లు గెలిచింది. మరోసారి తప్పనిసరిగా పౌరసత్వం కేసులో నేను గెలుస్తానని నమ్మకం ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన భారతదేశ పౌరసత్వాన్ని 1993లో వదులుకున్నాడు. జర్మనీలోనే అక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, అక్కడే ఇల్లు ఉంది, అక్కడే పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన అఫిడవిట్లో పెట్టినటువంటి అంశమే. ఒకప్పుడు భారతదేశ పౌరుడు, ఇప్పుడు మాత్రం భారతదేశ పౌరుడు కాదని నా మాటకు నీకు కట్టుబడి ఉన్నా. దానికి అనుగుణంగా 4 సార్లు తీర్పు వచ్చిందన్నమాట ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు చెప్తున్నట్టు త్వరలోనే వేములవాడ ఉప ఎన్నిక రాబోతుందా, లేదనంటే 2018లో మీరు 2వ ప్లేస్లో వచ్చినారు కాబట్టి ఎన్నికల కమిషను లేదంటే కోర్టు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందా? నిబంధనలు ఏం చెప్తున్నాయి? అంటే ఇప్పుడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశం ఇప్పుడే తెర మీదికి రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. నేను చాలా సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపించేటప్పుడు ఎన్నికల పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. ఇతని భారతదేశ పౌరసత్వం రద్దు కొరకు మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అది కూడా ఒకటి ఉంది చూడాలని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కేంద్ర హోంశాఖ ఈ పౌరసత్వం పైన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికల పిటిషన్లకు ముందుకోమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పటికే 3 సార్లు కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వం రద్దు చేసిన స్టే తీసుకొని కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికీ ఆయన ఇండియన్ సిటిజన్ అని చెప్పుకోవడానికి టెక్నికల్గా సాంకేతిక పరంగా కూడా అవకాశం ఉంది. కాబట్టి నేను ఇంతకుముందు ప్రశ్న వేసాను, నువ్వు ఇండియన్ అంటున్నప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ కాకుండా జర్మన్ పాస్పోర్ట్ ఎలా ప్రయాణం చేస్తామని చెప్పి అని అడిగిన. ముమ్మాటికి ఆయన జర్మన్ పౌరుడు అని చెప్పని నేను అంటున్నా, అది తేలుతుంది. అయితే దీని తర్వాత ఈ అంశము ఇతను ఈ స్టే అవుతుందో అది ఎత్తివేసిన తర్వాత న్యాయస్థానం నాకు నమ్మకం ఉంది కాబట్టి ఎత్తివేసిన తర్వాత ఎన్నికల పిటిషన్కి సంబంధించినటువంటి దానిలో నేను 2018లో ద్వితీయ స్థానం ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి అంటే చట్టంలో నాకు కల్పించబడినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎన్నికల పిటిషన్ వేయడం జరిగింది. నాపై ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి సాంకేతిక పరంగా అంటే అతను భారతదేశ పౌరసత్వాన్ని మోసపూరితంగా తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరసత్వం పొందింది కాబట్టి అతని భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ మీ ఎన్నికల పిటిషన్లో కూడా కోరిన నన్ను 2వ స్థానంలో ఎమ్మెల్యేగా ప్రకటించమని చెప్పి కోరిన. అంటే ఈపీ పెండింగ్ ఉంది హైకోర్టులో, ఎన్నికల పిటిషన్ అనేది ఉంది కాబట్టి ఇటీవల భారతదేశ వ్యాప్తంగా 3 జడ్జిమెంట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మడకశిరలో మొదటి స్థానంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు పొరపాటు చేస్తే 2వ స్థానంలో ఉన్న వారికి ఇచ్చినటువంటి తీర్పు. ఇటీవల అస్సాం రాష్ట్రం మణిపూర్ హైకోర్టులో కూడా 2 స్థానాల్లో ఏదైతే మొదటి స్థానంలో ఎమ్మెల్యేలు కూడా పొరపాటు చేస్తే వాటి ఎమ్మెల్యే పదవి రద్దు చేస్తూ 2వ స్థానంలో వారికి ఇచ్చారు. అంటే ఇప్పటికి దేశవ్యాప్తంగా 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలు మొదటి స్థానంలో వాళ్ళు పొరపాటు చేస్తే, తప్పు చేస్తే సాంకేతికంగా కానీ విచారణ జరిగిన తర్వాత వాళ్ళు పొరపాటు తేలిన తర్వాత వారి యొక్క ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ 2వ స్థానంలో వారికి ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. కాబట్టి బహుశా నాకు నమ్మకం, విశ్వాసం ఉంది 4వ తీర్పు వేనాడుకు సంబంధించినటువంటి భారతదేశ పౌరుడు కాదని చెప్పని రాగానే ఈ ఎన్నికల పిటిషన్లో ఆ యొక్క డాక్యుమెంట్ను వేస్తే 2వ స్థానం ఉన్నటువంటి నాకు ఆ ఇంతకుముందు వచ్చినటువంటి డిక్లరేషన్ లాగానే ఇక్కడ కూడా వేనాడుకు ఉప ఎన్నిక లేకుండా 2వ స్థానంలో వారిగా మరి అవకాశం దొరుకుద్దేమో అనేది నేను భావిస్తున్నాను. లేదు మీరు అన్నట్టు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానం చూరుకొని అంటే అన్యాయం జరిగింది, నాకు ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత 2009 నుంచి కూడా ఆయన శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నప్పుడు ద్వితీయ స్థానంలో నేనే ఉన్నా. సరే ఓడినా ప్రజల వెంట ఉంటానా, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటా అన్నా,
ఓడినా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ గెలిచిన వాడేమో మొన్న కరోనా కష్టకాలంలో 17-18 మాసాలు జర్మన్లో ఉన్నటువంటి పరిస్థితి. నేను కూడా చాలా సందర్భాల్లో జర్మన్లో ఉండేవాడుగా ఉన్నా, జర్మన్లో ఉండేవాడుగా ఉన్నా అని కూడా అనేక సందర్భాలు అన్నా. కానీ నా యొక్క దురదృష్టం ఏంటంటే నేను పోటీ చేస్తున్నది ఒక వ్యక్తితోను కాదు, నేను పోటీ చేస్తున్నది ఒక సంస్థతోని, లేకపోతే తెలంగాణ వాదం పైన కేసీఆర్ పైన పోటీ చేసినట్టుగానే. అంటే ఆయన గాల్లో గెలుస్తుండు, గాలి మొట్టలకి వెళ్ళిపోతున్నాడు. నేనేమో ప్రజల మధ్యలో ఉంటున్నా, బలహీన వర్గాల అభ్యర్థిగా, బలహీన వర్గాలకు సంబంధించిన వాడిగా ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకుంటున్నా. ఆయనేమో చాలా అంటే అలా తండ్రి వారసత్వం పుంజుకొని అధికారంలోకి వచ్చి గాలి ఎటువైపు ఉంటే అటు వెళ్ళి గాలి వాటంగా గెలుస్తూ గాలి మోటార్లు ఎక్కిపోతున్నాడు అనేటువంటి మాటను కూడా ఇప్పుడు ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. నిజంగానే ఆది శ్రీనివాస్ గారు ఇంతకుముందు చెప్పినటువంటి మాట వాస్తవమైనటువంటి ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చిన ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఆది శ్రీనివాస్ చేస్తున్న ధర్మ పోరాటంలో, న్యాయ పోరాటంలో రమేష్ బాబు అనే వ్యక్తి పొరపాటు చేసింది కాబట్టి ఎన్నిక వచ్చింది కాబట్టి జరిగింది అన్యాయం ఆది శ్రీనివాస్కి అని చెప్పిన మాట ప్రజల్లో వస్తుంది. ప్రజలు ఆ ఉప ఎన్నికల్లో నాకు అవకాశం ఇస్తారని చెప్పని నేను భావిస్తున్నాను. మీరే చెప్తున్నారు కరోనా కష్టకాలంలో ఖచ్చితంగా అందుబాటులో లేరు ఇది ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, అది అందరూ జగమెరిన సత్యం. దీనికి సంబంధించి ఈ కరోనా కష్టకాలంలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అంటే ఒక నియోజకవర్గంలో ఒక తండ్రి పాత్ర పోషించాల్సిన ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు ఆ సమస్యలను మీరు ఎంతవరకు ప్రభుత్వం దృష్టికైనా లేకపోతే ప్రజల ఆ సమస్యలను ఏ విధంగా మీరు తీర్చారు, దాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మీరు? కరోనా కష్టకాలంలో మేము ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా పనిచేసినాం. ఎవరైతే కష్టాలు ఉన్నారో ఆ లాక్డౌన్ పీరియడ్లో ఉద్యోగాలు కోల్పోయి కూలీ పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి వారు మా దృష్టికి తీసుకురాగానే మాకు చేతనంత సాయం చేసినాం. వారికి చేదోడు వాదోడుగా ఉన్నాం, వారికి ధైర్యాన్ని చెప్పినాం. ఆ కాస్త కొన్ని రోజులు పూట గడవడానికి సరే ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా మరింత భరోసా కల్పించడానికి మేము కూరగాయలు ఇప్పించేటువంటి కార్యక్రమం కానీ, ప్రతిరోజు ఇంట్లో పప్పులు ఉప్పులు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పించేటువంటి కార్యక్రమం కానీ మాకు చేతనేంత కాడికి ఎవరైతే కష్టాలు ఉన్నారో నిజంగానే దినసరి కూలీలుగా ఉన్నారో ఎవరికైతే తెలుపు రేషన్ కార్డు లేదో అలాంటి వారు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వట్టిగా ఖాళీ చేతితో పంపలేం. మా చేతనంత సాయం వారికి చేసినాం. వారికి కూడా ఉంది. ప్రజలలో కరోనా కష్టకాలంలో ఎక్కడైనా కరోనాతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఫోన్ చేయగానే ఆసుపత్రిలో వారికి బెడ్ కావాలన్నా లేకపోతే ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కావాలన్నా సరే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా బెడ్లు ఉంటే అక్కడ డాక్టర్ వెసులుబాటు లేనప్పుడు మళ్ళీ డాక్టర్తో మాట్లాడి వారికి ఇప్పించేటువంటి వైద్యం మంచి వైద్యం ఇప్పించే కార్యక్రమం చాలా చేసినాం. కరోనా కష్టకాలంకు సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్లు తీసినా, మీకు వాట్సాప్ క్లిప్పింగ్ తీసినా, యూట్యూబ్ క్లిప్పింగ్ తీసినా, లేకపోతే ఈ మధ్యలో ఫైల్ రూపంలో దొరుకుతుంది ఫేస్బుక్లో కూడా. తప్పనిసరిగా మేము చేసిన కార్యక్రమాలు కనిపిస్తాయి. ప్రజలు బాధ్యత ఇచ్చిన వాడేమో లాక్డౌన్ పెడతారని తెలిసి ఓవైపు అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం లాక్డౌన్ పెట్టే పరిస్థితుంది, దేశవ్యాప్తంగా కూడా మార్చి 22 నుంచి లాక్డౌన్ పెడతామని ఓవైపు అసెంబ్లీ నడుస్తుంది అన్నాడు సీఎం కేసీఆర్ గారు. ఈ కరోనాకు మేము భయపడే ప్రసక్తే లేదు. మా శాసనసభ్యులందరం కూడా ఆయా నియోజకవర్గాలకు వెళ్తాం. ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుడు కథానాయకుడిగా పాత్రను పోషిస్తారని చెప్పంటే బహుశా 119 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులలో 110 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాలకు వస్తే ఈయన మాత్రం పెట్టకుండా భార్యను తీసుకొని జర్మనీ వెళ్ళిపోయాడు. మేము ఆశ్చర్యపోయినాం. అరే ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తే ఈ కష్టకాలంలో సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి కథానాయకుడు కావాలి, నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి, అండదండలి అంటే ఈయన మాత్రం బహుశా మార్చి 22 లాక్డౌన్ ఉంటే 18-19 తారీఖు నాడు ఎవరికి పెట్టకుండా పోయి జర్మనీలో వాలిండు. తర్వాత ఇక్కడ నాకు అప్పటికే అనుమానం వచ్చేసింది. అందరు వచ్చి శాసనసభ్యులు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటే ఈయన కనిపిస్తారంటే మళ్ళీ జర్మనీ వెళ్ళిన అనుకున్నా. ఆడికి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ లాక్డౌన్ అని, నాకు విమానాలు ఇవ్వడం లేదని, నా భార్య పిల్లలు చూసుకుంటామని చెప్పి ఏదేదో కాకాము కబులు అక్కడి నుంచి ఏదో పోయములు రాయడం, ఈ విధంగా ప్రజలకు ఏమాత్రం కూడా అందుబాటు లేకపోవడం. సరే ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఉప ఎన్నిక ఇలాంటివన్నీ గమనించారు కాబట్టి పొరపాటు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని ఎంపిక చేసుకుందామని అనుకుంటే, ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకున్న వాడిని ఎన్నుకుందాం అనుకుంటే ముందు వరుసలో నేను ఉంటాననేటువంటి భావన. ప్రజలు దేవుళ్ళు, ఎందుకంటే ప్రజలు ఎన్ని మార్లు నేను ఓడినా ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకుంటాం, మంచికి చెడుకు
అది ఏ అంశం కానీ నేను ప్రజలలో ఉంటున్నా కాబట్టి ప్రజలు తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారని చెప్పని ఒక భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే వేములవాడ టెంపుల్ చైర్మన్గా అదేవిధంగా నిరంతరం ప్రజల సమస్యలపైన పోరాడే వ్యక్తిగా ఉంటూ దాదాపు 4 సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. అసలు లోపం ఎక్కడ జరిగిందంటారు? ఎందుకు మీరు ఓడిపోవడానికి గల కారణాలే? ఇప్పుడే లోపం ఎక్కడుంది, ఓడిపోవడానికి కారణాలు ఎక్కడని చెప్తున్నాం. 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గాలి బ్రహ్మాండంగా వీసింది. మీరు గమనించారు, 43 సీట్లు ఆ రోజు ఉత్తర తెలంగాణలో టీడీపీ గెలిచింది. అందులో వేములవాడ ఒకటి. ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలన్నీ కూడా 40,000, 30,000, 38,000 ఈ విధంగా, అంటే నియోజకవర్గాల పేరు చెప్పడం నేను బాగుండదు కానీ పక్క నియోజకవర్గాలు, ఈ వేరే నియోజకవర్గానికి ఆనుకొని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ విధంగా మెజార్టీతో గెలిచినప్పుడు నా మీద గెలిచిన ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అప్పుడు కేవలం 1800 ఓట్లతో గెలవడం జరిగింది. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ గాలిలో. తర్వాత ఉప ఎన్నిక అంటారు తెలంగాణ వాదం. తర్వాత 2014లో తెలంగాణ వాదం, కేసీఆర్ గెలిపించారని చెప్పిన లక్ష్యం. అప్పుడు కూడా 2014లో ఈ వేములవాడకు చుట్టూ ఉన్నట్టు ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 50,000 పైచిలకు మేరతో గెలిచారు. నా దగ్గర ఈయన 5,000 మేరతో గెలవగలిగాడు. తర్వాత మన 2018లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరిగి నిలబడ్డప్పుడు నాకు ఓట్ల సంఖ్య పెరుగుతుంది. నేను ఫస్ట్ మొదటిసారి 34,000, 2014లో 53,000 పైచిలకు, మన 2018లో 58,800. అంటే ఈ విధంగా ప్రజల యొక్క మద్దతును కూడబలుకుంటున్నా, ప్రజల మద్దతును నాకు పెంచుకోగలుగుతున్నా. కానీ ఇక్కడ ముఖాముఖి పోటీ కావడం వల్ల, అంటే 2018 ఎన్నికల్లో రైతు బంధు, డబుల్ బెడ్రూము, ఏదైతే ఆచరణకు అమలు కాని, యోగ్యం కానీ దళితులు 3 ఎకరాల భూమని, ఈ పథకాల వల్ల, అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు వ్యక్తితో పోటీ జరగడం లేదు, నాకు గాలివాటం ఎటువైపు ఉంటే అటు ఆ విధంగా జరగడం వల్ల నేను ఓడిపోతున్న పరిస్థితి. తర్వాత అందరూ కూడా అరే ఈ విధంగా ఎట్లా జరిగిందని చెప్పినట్టు పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఒక సూటి ప్రశ్న అండి. ఆది శ్రీనివాస్ పైన ఒక ఆరోపణ ఉంది. అనేక పార్టీలు మారడం వల్లనే ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. దానివల్లనే ఆది శ్రీనివాస్ ఓడిపోతున్నారంటే మీరేమంటారు? అంటే నేను ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు, నేను పార్టీలు మారినప్పుడు అధికార పార్టీకి ఎన్నడూ కూడా పోలే. ఎవరైనా పార్టీ మారినప్పుడు తన స్వప్రయోజనాల కోసం అధికార పార్టీలకు మారిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు నాకు రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నా నేను కొత్త పార్టీ పెట్టినా మీలాంటి వాళ్ళు నాకు మద్దతు ఉండాలని చెప్పి కోరినప్పుడు, ఈ స్థాయి తీసుకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో, యూపీఏ భారతదేశంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరో 3.5 సంవత్సరాలు ఉంటుందని తెలిసి కూడా నీ అధికార పార్టీని వదిలి నాకు రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కుటుంబానికి అండగా ఉండని చెప్పిన వైఎస్ జగన్ వెంట నడవడం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం సాగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటున్నాం మేము ఇక్కడ కూడా. అతను 2013లో సమైక్యాంధ్ర నినాదం తీసుకుని వచ్చినప్పుడు వెంటనే మేము తెలంగాణ ప్రజల కోసం వెనక్కి వచ్చినాం. వెనక్కి వచ్చి నేను జగన్ పార్టీ నుంచి రాజీనామా వేసి 1 సంవత్సర కాలం ఇండిపెండెంట్గా కొనసాగిన. ఇండిపెండెంట్గానే నేను 2014లో నామినేషన్ వేస్తానని చెప్పనేటువంటి మాట, 2014లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అనుకున్న 100 సభలు, 100 గ్రామాల్లో కూడా సభలు పెడితే అందరూ కూడా తప్పనిసరిగా మీకు మద్దతు ఇస్తామన్నారు. సరే, ఈ లోపల ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీ మా పార్టీలోకి వస్తావా, మీరు తీసుకోవడం సిద్ధమని, ఈ లోపల జాతీయ పార్టీ నుంచి పూర్వ పార్టీ కూడా రమ్మనడం, సరే అని చెప్పని అవి మంత్రాలు పూర్తి కానప్పుడు నేను మళ్ళీ ఇండిపెండెంట్ పోటీ చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ ఆహ్వానం మేరకు నేను భారతీయ జనతా పార్టీకి పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా బీజేపీలోకి నేను వెళ్ళినప్పుడు కూడా బీజేపీ ప్రతిపక్ష పార్టీ. నేను అప్పుడు 2014లో బీజేపీ అధికార పార్టీ కాదు. సరే, మేము వెళ్ళిన తర్వాత బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ అయింది. 4 సంవత్సరాలు అందులో ఉండి 5,000తో ఓడిపోయినప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాలు పాల్పంచుకున్నాం, పార్టీ కార్యక్రమాలు పాల్పంచుకున్నాం, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడి పనిచేసిన క్రమంలో మళ్ళీ పూర్వపు, అంటే కన్నతల్లి అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నుంచి పెద్దలు పిలుపు రావడం, కాంగ్రెస్ పార్టీలో మీరు రావాలని చెప్పినప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. అప్పుడు కూడా మీరు గమనించారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది.
అంటే నీ పార్టీ మారిన ప్రతి సందర్భంలో కూడా అధికారం నుంచి ప్రతిపక్షాలకు వచ్చిన. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్లకు అయినప్పుడు ప్రతిపక్షాలకు అయినా, బీజేపీ నుంచి కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా అధికార పార్టీ నుంచి వెళ్ళి ప్రతిపక్షంగా వచ్చిన. అంటే ఇక్కడ నేను ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకునే క్రమంలో వెసులుబాటు ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చిన తప్ప నేను వ్యక్తిగతంగా స్వప్రయోజనాలు ఆలోచించి అధికార పార్టీలకు ఎన్నడూ మారలే. అరే ఇప్పుడు మిగతా పార్టీలో మారిన వాళ్ళందరూ కూడా అదేవిధంగా పార్టీలకు పోయినవారు. కానీ అట్లా అంటే సరే సందర్భం వచ్చింది, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అనేక మంది, ఒక నేనే కాదు అనేక మంది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మంది కూడా పార్టీలు మారేటువంటి పరిస్థితి ఏర్పడ్డటువంటిది మనం అందరూ కూడా చూస్తున్నాం. అయినా నేను అంకిత భావంతో పనిచేస్తున్నా, పార్టీ ఇచ్చినటువంటి లైన్లో పనిచేస్తున్నా, ప్రజల కష్టసుఖాలు ఉన్నప్పుడు ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకొని ముందుకు పోయేటువంటి చేస్తున్నా. సరే అదొక ఓ రకంగా డ్రాబ్యాక్ కావచ్చు, నేను కాదని అనడం లేదు. కానీ అది దయచేసి ప్రజలు దీన్ని, నేను అధికారం కోసం పార్టీ మారలేను, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మారిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్లకు పోయినప్పుడు కూడా ప్రతిపక్షంలోకి పోయినా, బీజేపీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ప్రజల కోసం బయటకు వచ్చి బీజేపీలోకి వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళినా, తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలోకి వచ్చినా. అప్పుడు బీజేపీ అధికార పార్టీలో ఉంది. నా యొక్క ఆలోచన విధానం అంతా కూడా నేను ప్రజలకు అండగా ఉండేటువంటి క్రమంలో ప్రజలకు శ్రేయస్సు కలిగేటువంటి కార్యక్రమంలో పంచుకుంటాం తప్ప నా స్వయ ప్రజల కోసం ఎన్నడూ కూడా ఆలోచించాను. నాకు 90లోని జిల్లా పరిషత్ మెంబర్ను. ఇప్పటి వరకు నాకు ఇంచుమించు 25-26 సంవత్సరాలు అంటే ప్రజా జీవితంలో పదవులు వచ్చిన తర్వాత ఉన్నాను. అంతకంటే నేను విద్యార్థి దశలోనే మరో 7 ఏళ్ళ ముందు 86-87లోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఈ 30 సంవత్సరాల కాలంలో నేను కేవలం 6.5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా. అధికార పార్టీ అంటే అధికార పార్టీలో ఉండాలని చెప్పినటువంటి తపన కంటే ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకొని, సరే ఆటోమేటిక్గా అధికారం వస్తే వేరు, కానీ అధికారం లేదు కదని చెప్పని తాపత్రయపడి మరి పోటీ పడి మరి నువ్వు అధికార పార్టీలోకి పార్టీ మారేటువంటి కార్యక్రమం చేయలేదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అనేది కన్నతల్లి లాంటిది అని అన్నారు కదా, మీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం 2023లో ఆది శ్రీనివాసు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడా లేదంటే బీజేపీ నుండి పోటీ చేస్తాడా అనేది ఇంకా పూర్తిగా ఆయనకే తెలీదు, ఇటు బీజేపీ నుండే పోటీ చేస్తాడు కావచ్చు అనే సిచ్యువేషన్లో మీ రాజకీయ ప్రత్యర్థులు చెప్తున్నారు. అసలు ఎక్కడి నుండి పోటీ చేస్తారు? ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారా లేదంటే బీజేపీ నుండి పోటీ చేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తా, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి పోవడం అంటూ జరగదు, ఆ అవకాశం లేదు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాడిగా నేను ఆ మాట మీరు ఇంతకుముందు అన్నప్పుడు ఆ పార్టీలో మొదటి విద్యార్థి దశ నుంచి కూడా పుట్టి పెరిగిన వాడిగా నాకు సంబంధించినటువంటి మిత్రబృందులు అందరు రమ్మన్న తర్వాత వచ్చిన తర్వాత ఇది ప్రజలకు సంబంధించి ప్రజలకు పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో అనేకం చేస్తూ ముందుకు పోతున్నా. మరి ఈ క్రమంలో ఈ ఆలోచన ఏదైతే ప్రత్యర్థులు అంటే వాళ్ళకు బలమైన అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు బలమైన వాడిని లాగాలనుకునే క్రమం ఏతుందో అప్పుడు అనుభవం ఉందో లేదో అప్పుడు జరిగింది. ఇప్పుడు పూర్తిగా నాకు స్వానుభవం వచ్చింది, ప్రజల యొక్క దీవెనలు నాకు ఉండేటువంటి క్రమంలో మరో పొరపాటు ఎందుకు చేస్తాను? 200 పాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు 2023లో. ఇక కాంగ్రెస్లో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అతని టీంలో మీరు ఒక అత్యంత సన్నిహితుడిగానే మెదులుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో నెక్స్ట్ 2023లో మీకు కన్ఫామ్గా కాంగ్రెస్ టికెట్ వస్తుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు సరే, గెలుపు ఓటములు గెలిచే అభ్యర్థి ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. ఇంతకుముందు మీరు అన్న ప్రశ్నకేమో 23లో మీరు పార్టీ ఈ పార్టీ చేస్తారు ఆ పార్టీ చేస్తారంటే అవకాశం ఇస్తే నేను ఈ పార్టీ చేస్తాను చెప్పన్నా. ఇప్పుడు ఖచ్చితంగా నీకే వస్తుందని చెప్పంటే నాకంటే మెరుగైన అభ్యర్థి దొరికింది అనుకోండి కాంగ్రెస్ పార్టీకి, నేను వారికి మద్దతు ఇవ్వాల్సిందే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడమే ధ్యేయంగా పనిచేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షురాలు కానీ మేము పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈరోజు మేము ఈ ప్రాంతంలో ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకుంటున్నాం. రేపు టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి, బీజేపీని ఓడించడానికి వేముల నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ అయితే బాగుంటుందా, లేదు అప్పటికి ఇంకొకరైతే బాగుంటుంది అన్నప్పుడు నాకు నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. ఇంకొకరికి ఇస్తున్నట్టు చెప్పండి, నేను ఆగాల్సిందే, అతనికి మద్దతుగా ముందుకు పోవాల్సిందే. ఇప్పుడు టికెట్లకు సంబంధించిన అంశం ఇప్పుడు ఇంత ముందుగా ఏ పార్టీ కూడా, ఇది జాతీయ పార్టీ కాబట్టి ఏ పార్టీ కూడా ఇంత ముందుగా టికెట్లకు నీకే ఇస్తామని చెప్పి పలానా వ్యక్తి అని చెప్పి ఎక్కడ కూడా చెప్పదు.
మరి ఈసారి 6 నెలల ముందంటారు, మరి 3 మాసాల ముందంటారు, చూడాలి ఏం జరుగుద్దో. సరే అది టికెట్కి అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే గతంలో కూడా మీ ప్రత్యర్థులు అంటే ఎవరైతే మీ సీనియర్ లీడర్స్ ఉన్నారో మిమ్మల్ని చాలా అణగదొక్కడానికి ప్రయత్నించారని మీరు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. ఇట్లాంటి పరిస్థితులలో ఒక రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న మీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని నేను అడిగాను. అంటే ఇప్పుడు మనం ఆశించడంలో తప్పులేదు, విశ్వాసంతో ఉన్న అవకాశం కల్పిస్తారు, పార్టీ పక్షాన ముందుకు సాగమని చెప్తారని అనుకుంటున్నా. ఏం జరుగుతుంది చూద్దాం. 23 వరకు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం ధ్యేయంగా మేము పనిచేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ క్రమంలో ముందుకు పోతున్నాం. అందులో ఏమాత్రం అంటే ఇంతకుముందు అంటే సరే ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, కొన్ని సందర్భాల్లో జరిగిన మాట మనం చూసినాం. ఇక ముందు అలా జరగదనుకుంటున్నాం. అందరు కూడా ఇప్పుడు అప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే 7.5 సంవత్సరాలు. ఇప్పుడు బహుశా డిసెంబర్ అయితే 3 సంవత్సరాలు పూర్తవుతుంది, కానీ 8 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ లోపల టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అనేకం కూడా ముందు తీసుకొని పోతుంది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల 6 గాలం కష్టపడవచ్చు రైతు అంటున్నాడు. అరే మేము పంట పండించినప్పుడు కష్టపడమే, పంట అమ్మేటప్పుడు కూడా కష్టపడేమేనా? పంట కొనవలసిన రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ మమ్మల్ని గాలికి వదిలేసి ఈరోజు ధర్నాల పేరిట నాటకాలు ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు చెప్పనమాట. అంటే ఇప్పటికీ 8 సంవత్సరాలకే ప్రజలలో వ్యతిరేకత భావం అధికార పార్టీలపైన వచ్చిన క్రమంలో ప్రజల పక్షాన్ని నిలబడి గట్టిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం ధ్యేయంగా మేము పనిచేస్తామన్నమాట. ఈ సందర్భంగా అంటే పార్టీకి చెప్పడం జరిగింది, ఈ సందర్భంగా మీ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి యొక్క సారథ్యం ఎట్లా ఉందంటారు? బాగుంది. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత ప్రజలలో ప్రశ్నించే ఒక గొంతును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఏర్పాటు చేసారు, బాగుంది అనే మాట. క్యాడర్లో ఒక జోష్ వచ్చింది, కార్యకర్తలలో ఒక నూతన ఉత్తేజం వచ్చింది. మీరు చూసిరు ఆల్రెడీ ఇప్పటికే మనం అతను ప్రెసిడెంట్ కాగానే రావిర్యాల్లో కానీ ఇంద్రవెల్లిలో ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దళిత గిరిజన ఆదివాసుల ఆత్మ గౌరవ సభను 1,00,000 మంది పైన పెద్ద ఎత్తున పెట్టుకున్న పరిస్థితి. తర్వాత 3 చింతలపల్లిలో దీక్ష కానీ, ఈరోజు గజ్వేల్లో సమావేశం కానీ లక్షలాది మంది ప్రజలు వచ్చిండ్రు, దీవించారు. అంటే ప్రజలు మార్పు కోరడం కనిపిస్తుంది మనకు క్లియర్గా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా అంటే ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చి ప్రభుత్వాలు ఏర్పడడానికి సహకరించిన ప్రజలను ఇబ్బంది పెట్టి, ఎవరైనా ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలు ఉంటే ప్రజా సంక్షేమం గావిపేసి ఎంత డబ్బైనా వెచ్చించి ఆ సమస్యను పరిష్కరించాలి. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వడ్లు కొనమంటే నువ్వు వానకాల పంట కొను అని బీజేపీ, ఏసంగి పంట కొనవని రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రెండు కూడా దొందు అనే విధంగా డ్రామాలకు తెరదీసి ఈరోజు నాటకాలకు తెరదీసి ప్రజలు ఇబ్బందులు పడుతూ రైతులు ఇబ్బంది పడుతుంటూ ఏదైతే చేస్తారో దాన్ని మేము తప్పొట్టే విధంగా నిన్నటి రోజు కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పీసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ శాఖ జేడీ దగ్గర అక్కడ కార్యాలయం దగ్గర కూడా మరి పాదయాత్ర చేసినాం, ధర్నా చేసినాం, నిరసన వ్యక్తం చేసినాం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కోసం కృషి చేస్తుంది. అందరూ కూడా ఇప్పుడిప్పుడే కలిసి వస్తున్నారు. అందరి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ అంటే సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి ఇదివరకు ఇతర అనుభవం ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరి సహకారం తీసుకొని మరి అందరి ఆలోచన విధానం తీసుకుని ఏఎస్ అధ్యక్షుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి టార్గెట్ తోటి ముందుకు సాగుతారని చెప్పిన ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం రావడానికి. మీరేమో ఇలా అంటున్నారు, పూర్తిగా కార్యకర్తలలో జోసి వచ్చిందని మీరు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతున్నారు మీ సీనియర్ లీడర్లే. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో సామానంతా సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఏదైనప్పుడు కూడా కొత్తగా ఉద్యోగము ఎవరికైనా కొత్త ఉద్యోగం వచ్చినా సర్దుకోవడానికి 1 నెల రోజులు పడుతుంది. మనం చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్ళినా సర్దుకోవడానికి 1 నెల 2 నెలలు పడుతుంది. ఆ విధంగా పీసీ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత సర్దుకోవడానికి వారికి కాస్త సమయం మనం ఇవ్వాలి. వారు కూడా ఇప్పటికే సీనియర్ నాయకులందరినీ కూడా విడివిడిగా కలుస్తున్నాడు. వారందరి అనుభవాన్ని కూడా కావాలని కోరుతున్నాడు. వారి యొక్క అనుభవాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ మధ్యలో మీరు వారి స్పీచ్ వినరో లేదు, కానీ నేను కూడా స్వయంగా వినలేను. మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు సంబంధించిన సమావేశంలో నిక్కచ్చిగా వారి యొక్క స్పీచ్ను అనర్గళంగా మాట్లాడిన క్రమంలో నాకు ఎలాంటి బేసిజాలు లేవు. రేపు ముఖ్యమంత్రి ఎవరైనా శ్రీమతి సోనియా గాంధీ గారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మనం
టీఆర్ఎస్ పార్టీని బీజేపీని ఓడించడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పని చక్కటి సందేశాన్ని ఇచ్చిన చెప్పని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్పడం జరుగుతున్న క్రమంలో వారి యొక్క ప్రయత్నం అంటే చక్కగా వారు చేసే క్రమంలో ముందుకు పోతున్నాడు. ఇంకా ఒకటి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వీటి కూడా సరి చేసుకొని ముందుకు పోతాడు. వారికి కూడా ఏఐసిసి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ముందుకు తీసుకుపోతుందని చెప్పని భావిస్తున్నాను. సార్, ఒక పక్కన రాజకీయాలు పక్కన పెడితే మీరు అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ నేపథ్యం ఒకసారి చెప్పండి సార్. అంటే నేను విద్యార్థి దశలోనే నిజామాబాద్లో ఐటీ చేసినప్పుడు కార్యదర్శిగా పనిచేసిన తర్వాత నేను 86 ఆ సంవత్సరంలో విద్య అంటే ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇంటర్మీడియట్ కాగానే ఐటీఐకి వెళ్ళిన మా స్వగ్రామం రుద్రంగి రాగానే గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ముందు ఎంపిక కావడం జరిగింది. ఆ తదుపరి అంటే ఓవైపు 87, 88 ఆ ప్రాంతంలో వ్యాపారంలో కూడా గ్రామంలో ముఖ్య స్నేహితులతోని వ్యాపారంలో ఓవైపు ఉంటూనే ప్రజాసేవలో ముందుకు రావాలని ఒక రుద్రంగి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేసిన. ఆ తదుపరి మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా 95 వరకు పనిచేసిన. 95లో జిల్లా పరిషత్ ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో నాకు రాజకీయ గురువు మా ఒలిమినేని తిరుమలరావు గారని రుద్రంగి గ్రామంలో సర్పంచ్గా పనిచేసినటువంటి వారికి జిల్లా పరిషత్ టికెట్ అప్పుడు రావాల్సిన అవసరం ఉంది. వారు ముందుకు రాక నన్ను ప్రోత్సహించి నాకు టికెట్ ఇప్పించినప్పుడు పెద్ద చొక్కరావు గారు పార్లమెంట్ సభ్యుడిగా వారు ఈ జిల్లా అంతా వారి చేతులు ఉన్న క్రమంలో వారు చెప్పి ఇప్పిస్తే 95లో నేను జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపికయ్యాను. అప్పటికి కూడా వ్యాపారాలలో ఉండే అనుభవం. తర్వాత 90లో జిల్లా పరిషత్ మెంబర్ అయిన తర్వాత పూర్తి స్థాయి ప్రజాసేవలు వచ్చినప్పుడు వ్యాపారాలను వదులుకొని ఆ రోజు వేమనవాడకు వచ్చి వేమనవాడను అంటే ఇక్కడ అన్ని గ్రామాలకు కేంద్రంగా ఉంటుంది చెప్పని వేమనవాడ రావడం జరిగింది. 90లో జిల్లా పరిషత్ సభ్యుడిగా, 2001లో మా భార్య జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజల దీవెనలతోటి, తర్వాత నేను మండల పరిషత్ అధ్యక్షుడిగా, తర్వాత వేమనవాడ దేవస్థానంకు 2 మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సందర్భం మీరందరూ కూడా చూసినటువంటి కార్యక్రమం. అంటే నేను పదవి ఉన్నా లేకున్నా, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ఓడినా గెలిచినా ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నా. రాబో రోజుల్లో కూడా ప్రజలు నాకు అవకాశం ఇస్తారని చెప్పిన ఒక నమ్మకంతో, ప్రజల దీవెన నాకు అందించే ఒక నమ్మకంతో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇప్పటివరకు ముందుకు సాగుతూ ఉన్నా. సార్, తెలంగాణలో ఎమ్మెల్యే కావాలంటే పేరు చివరన అగ్రకుల తోక తగిలించుకునే పరిస్థితి కనబడుతోంది. ఇది నిజమంటారా? అదేవిధంగా ఆ కుల ఫీలింగే మీకు మైనస్ అయిందని మేము భావించవచ్చు అంటారా? సరే, ఆ విషయంలో ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా అరే మనవాడిని ఓడగొట్టుకున్నాం, మన కష్టసుఖాల పాలు పంచుకున్నాం, ఓడగొట్టుకున్నాం, ఇక ముందు ఆ విధంగా జరగకుండా చూడవలసినటువంటి బాధ్యతను మనం ఎన్నికలప్పుడు తీసుకోవాలి అనేటువంటి భావన ప్రజల్లో వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. సరే, నేను ప్రత్యేకంగా కామెంట్ చేయడం బాగుండదు కానీ సరే ఒకప్పుడు నడిచింది అనుకుందాం. ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ మాటను విశ్వసించి ముందుకు పోయే క్రమంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఒంటెద్దు పోకర్లకు పోతున్నటువంటి పరిస్థితి ఏదైతుందో, తప్పు చేసినప్పుడు కూడా ఇప్పుడు మనిషికి అవకాశం, పశువుకు అవకాశం లేదు. ఒకవేళ పొరపాటు చేస్తే సరిదిద్దుకునేటువంటి అవకాశం మనకుంది, పశువుకు లేదు. అంటే మనకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా సరిదిద్దుకోకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏదైతే కనిపిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ తప్పనిసరిగా ఈసారి అలా జరగకుండా చూడాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతారని చెప్పిన భావనలో నేనున్నా. తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందంటారు? ఎందుకంటే తెలంగాణలో దేశంలోనే ఎలాంటి అంటే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను చెప్తున్న కేసీఆర్ ఇక్కడ అత్యంత సంక్షేమ కార్యక్రమాలు మేము ఇక్కడ పెడుతున్నాం. దానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాము అని కేసీఆర్ చెప్తున్నారు. అసలు కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందంటారు చెప్పండి. దేశంలో నెంబర్ 1గా ఉన్నా అంటే ఆయన పరిపాలనలో దేశంలో ఆఖరించి 3వ వచ్చింది. దేశంలో ముఖ్యమంత్రుల పనితీరుని చూస్తే కింద నుంచి 3వ స్థానం ఉన్నాడు ముఖ్యమంత్రి గారు పనితీరు. ఆయన అంటే ధనిక రాష్ట్రం అంటాడు, అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నట్టాడు. ఈరోజు రైతు బంధు పెట్టిండు, రైతుకి ఇతర సంక్షేమాలను బంద్ చేసిండు. రైతుకు ఇన్సూరెన్స్ లేదు, రైతు వడగండ్ల వర్షం పడ్డప్పుడు ఇబ్బంది పడితే నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం జిందా తిలస్మత్ రైతు బంధు ఒకటేగా.
రైతు ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అరిగోసపడుతున్నటువంటి రైతుల కష్టాలు చూడమంటే చూసే పరిస్థితి లేదు. ఈరోజు ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు ఇతరులతో పోల్చకుండా, ఇతరులతో చూడకుండా ఈరోజు వరిధాన్యం కొని రైతులు మానసికంగా ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఉండే. ఈరోజు మీరు అంటున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలండి. ఆయన నోట్లకి కేజీ టు పీజీ విద్య అన్నాడు. నా మనోడైనా నా డ్రైవర్ బాలయ్య మనోడైనా ఒకటే స్కూల్ చదవాలన్నాడు. ఆ విధానం వచ్చిందా? ఆలోచన చేయండి. ఒక విద్యా విధానం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. సరే, ఆయన యాస ప్రాస అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లను దొబ్బిన తర్వాత ఇప్పటివరకు వేరే నియోజకవర్గాలు 2-3 ఇళ్లలో పాక్షికంగా అక్కడక్కడ 30-40 తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. వేములవాడ పట్టణంలో 3600 దరఖాస్తు తీసుకున్నాడు ఎన్నికల కంటే ముందు. అందరికీ మీకు డబుల్ బెడ్రూమ్ ఉన్నారు. ఓట్లు అందిన తర్వాత ఇదివరకు డబుల్ బెడ్రూమ్ వేములవాడ పట్టణంలో లేదు, ఏ మండలాలకు లేదు. కేవలం 3-4 గ్రామాలు తప్ప 119 గ్రామాలు ఒక పట్టణం వేములవాడ నియోజకవర్గంలో. 2-3 గ్రామాల్లో అది కూడా 30-40 ఇస్తే ఎన్నికలప్పుడే కొబ్బరికాయలు కొట్టడం డబుల్ బెడ్రూమ్ అని. దళితులు 3 ఎకరాలు భూమి అన్నారు, ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము అదే అంటున్నాం. ఈరోజు ఇందిరమ్మగా జయంతి సందర్భంగా అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ మీరు ఎక్కడ చూపించగలుగుతారంటే దానికి సమాధానం లేదు. ఈరోజు అంటే ఆయనే కేసీఆర్ గారు మసిబూసి మారేడుకాయ చేసే విధంగా, అరచేతిలో వైకుంఠం చూపే విధంగా, మోచేతికు బెల్లం పెట్టి అందించే విధంగా ఇప్పటివరకు ఆయన మాటలు గారడి ఏదైతే ఉందో ప్రజలలో పనిచేసిందో ఇప్పుడు ప్రజలలో కూడా చర్చకు వస్తుంది. అరే, ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల ఫలితం చూసినాం మనం. హుజురాబాద్లో ఏ విధంగా అయినా గెలవాలని చెప్పి ఎన్ని కొత్త పథకాలు తీసుకొచ్చిండో, ఎన్నికల 2 రోజుల ముందు ఏ విధంగా ధనాన్ని ప్రవాహంలా పంపిణీ చేసిండో అయినప్పుడు కూడా ప్రజలు తిరస్కరించారు. ప్రశ్నించే గొంతులకు అవకాశం ఇచ్చారు. కాబట్టి కేసీఆర్ పరిపాలన ప్రజలలో బాగుందనైతే నేను అనుకోవడం లేదు. ప్రజా వ్యతిరేకత మొదలైంది. సర్వేలో కూడా కింది నుంచి 3కి వచ్చిండు కేసీఆర్ గారు. కాబట్టి నా విశ్వాసంలో కేసీఆర్ యొక్క జిమ్మికులు ఇక నడవని చెప్పని భావిస్తున్నాను. హుజురాబాద్ ఎన్నిక సంబంధించి మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నేను అంటున్నాను, అక్కడ దళిత బంధు స్కీమ్ను కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి అంటే రాష్ట్రం మొత్తాన్ని ప్రవేశపెట్టాలి అనే సిచ్యువేషన్లో ప్రతిపక్షాలు ఏమైనా ఫెయిల్ అయ్యాయా? అయితే ఆ రాష్ట్రంలో ఆర్థిక వనరుల దృష్ట్యా పూర్తిగా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ దళిత బంధును మనం ఇంప్లిమెంటేషన్ చేయడం అది కుదరదు అని. అసలు దీన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయని అంటే ఏమంటారు? చేయగలిగిన అందులో ఏమాత్రం లేదు. అయితే ఇంద్రవెల్లి సభలో దళిత గిరిజన ఆదివాసుల ఆత్మగౌరవ సభలో డిమాండ్ చేసింది అది. ఉప ఎన్నికున్న హుజురాబాద్లో కాదు, ఊరూరా దళిత బంధు ప్రకటించాలని చెప్పి ఊరూరా దళిత బంధు ఇవ్వాలని చెప్పని. కానీ మీరు అన్నట్టు రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవు. ఆయనకు తెలుసు వనరులు లోటు ఉందని. ఇప్పుడేమంటున్నాడు, హుజురాబాద్ ఎన్నికలు కాగానే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో హుజురాబాద్లో పూర్తి స్థాయి ఇస్తాం, మరో 4 మండలాల్లో పూర్తి స్థాయి ఇస్తాం, ఇక ముందర ప్రతి నియోజకవర్గం 100 మందికే దళిత బంధు ఇస్తామని చెప్పని. అంటే ఆయన కేవలం ఎన్నికల్లో తాయెత్తుగానే ఎన్నికల్లో గెలవాలని చెప్పనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తూ చెప్పని భావిస్తున్నాం. ఇకపోతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్లో జోష్ వచ్చిందని మీరు చెప్తున్నారు. అంటే ఈ సభలోకి వచ్చిన ప్రజలను బట్టి మీకు రానున్న రోజులలో ఓట్లు ఆ విధంగానే వస్తాయని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఆవేశాన్ని, ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మద్దతును మనం ఆ సభల ద్వారా చూస్తున్నాం. అంటే దాన్ని ఇంకా అంటే ఇప్పుడు మొదట్లో ఉన్నాం. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది. రేపు డిసెంబర్ 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల యొక్క ఆదరణ చూరగొనడంలో ముందుకు పోవడానికి ఇది మాకు ఒక టానిక్ లాగా. జోష్ వచ్చింది అనడానికి నిదర్శనం సభలే, క్యాడర్లో నూతన ఉత్తేజం వచ్చింది అనడానికి నిదర్శనం సభలే, ప్రజలలో ప్రశ్నించే గొంతుకు మద్దతు ఇద్దామని చెప్పి వచ్చింది సభలే మనకు నిదర్శనం. సభలలో మనకు జోష్ కనిపించింది. దాన్ని ఓటు బ్యాంకు రూపేణ మార్చుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు వరి ధాన్యానికి సంబంధించిన ప్రధాన సమస్య ఉంది. ఇప్పుడు ఈ సమస్యను ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ఏదైతే టీఆర్ఎస్ కేంద్రం 2 కూడా ఫెయిల్ అయినటువంటివి ప్రజల ముందు పెట్టగలిగితే ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. గరీబీ అటవని నినాదం తీసుకొచ్చింది, కూడు గూడు గుడ్డ అని నినాదం తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటిది. ఈ విధంగా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచితంగా విద్యుత్తును అందివ్వడం కానీ, ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకురావడం కానీ, పేద బడుగు బలినుగుల ప్రజలు కూడా ఇంజనీరింగ్
డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్ కావాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు 108 కానీ ఈ విధంగా చెబుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చక్కటి కాంగ్రెస్ పార్టీ ఆయన తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు కేవలం డీలర్ల ద్వారా ఒక బియ్యం ఇస్తున్నారు. అంతకుముందు 9 రకాల వస్తువులు ఇచ్చారు. బియ్యంతో పాటు పప్పు, ఉప్పు, చింతపండు ఈ విధంగా. అంటే 9 రకాల కిరోసిన్, ఇప్పుడు కిరోసిన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చక్కెర ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఈ విధంగా ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమంలో పేదలను బతికించే పార్టీగా కాంగ్రెస్ కాబట్టి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దని చెప్పనేటువంటి కార్యక్రమం. మీరు అంతెందుకు అంటుండ్రు, మీరు ప్రభుత్వాలకు సంబంధించి ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు వ్యవసాయ చట్టాలపైన పూర్తిగా వెనక్కి తీసుకొని దానికి రైతులకు కూడా క్షమాపణ చెప్పిన పరిస్థితి కనుక మరి అది ఎవరి పోరాటం? ఈరోజు రైతుల యొక్క పోరాటం, రైతుల యొక్క చైతన్యం, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్మన్ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 18 పార్టీలు ముక్త ఖండంతో వద్దన్న పాస్ చేయించుకున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యసభలో 18, దేశవ్యాప్తంగా మరో 10 పార్టీలను కలుపుకొని దేశ బంధుకు పిలిపించారు. రోడ్లను ఎక్కినాం మేము కూడా ఈ ప్రాంతంలో. ఆ 3 నల్ల చట్టం రద్దు చేయాలని చెప్పంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న ఆయన కుమారుడు ఈరోజు రైతులపై దండయాత్ర చేసిన తీరు చూసినాం, చావు కారమైన చూసినాం. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు కూడా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ పంజాబ్ ఉంది. ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో గెలవాలి తక్షణం. 2 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ కేంద్రంలో అధికారం రావాలని చెప్పంటే ఇప్పుడు ఇదైతే మెడకు తగిలినటువంటిది రైతుల వ్యతిరేకంగా ఉంది, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి మెల్లమెల్ల ప్రజలకు వెళ్తుంది. వాళ్ళ సర్వే ఆయన అంత పెద్ద మాటని వెనక్కి తీసుకున్నాడంటే ప్రజల యొక్క వ్యతిరేకతను చూసిన తర్వాతనే కదా. అని ఇప్పుడు 2 సార్లు దాటిపోయింది. ఎముకల కొరికే చలిలో, వర్షంలో, జాతీయ రహదారులు మేకులు కొట్టినటువంటి పరిస్థితి. ఏది ప్రభుత్వం భయపడి, రైతులకు భయపడి, ప్రజా సంఘాలకు భయపడి, పార్టీలకు భయపడి పార్లమెంట్ దగ్గర రానియకుండా. అంటే ఇదంతా కూడా ప్రజలలో చైతన్యం వస్తుంది కాబట్టి నేను అనుకుంటా 2023లో ఇక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మనకు విశ్వాసం నాకైతే నమ్మకం కలుగుతూ ఉంది. ఇక జాతీయ రాష్ట్ర రాజకీయాలను పక్కన పెడితే స్థానికంగా ఇక్కడి రాజకీయాలు మరొకసారి మనము పునరావృతం చేసుకుందాం. పూర్తిగా ఇక్కడ ఉన్న సమస్యలు మీరు ఏం గుర్తించారు? దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ సమస్యలపైన పోరాడుతూనే ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా ఏం గుర్తించారు? ఇక్కడ ప్రధానంగా సాగునీటి సమస్య అధికం. ఇది సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతం. అప్పుడు జలయజ్ఞంలో భాగంగా 1 కోటి ఎకరాలు సాగు నిర్వహణ చెప్పని వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో నాకు వైఎస్ రాజశేఖర్ గారికి ఉన్నటువంటి అనుబంధంతో, ఎందుకంటే ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అనేక మార్లు నా ప్రియమైన శిష్యుడు ఆది శ్రీనివాసానికి సంబోధించేవాడు. అంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారిని అన్నయ్యని ప్రేమగా సంబోధించేంత చనువు ఉన్నటువంటి వాడిగా ఈ ప్రాంత ప్రధాన సమస్య చెప్పగానే అప్పుడు ఇందిరమ్మ గ్రామ సభల పేరిట, ప్రజాపదం పేరిట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతూ 2006 అనుకుంటా, బాగా గుర్తుంది. అప్పుడు మండల పరిషత్ అధ్యక్షునిగా దేవస్థానం చేరుకున్నప్పుడు మల్యాల గ్రామంలో పెద్ద బహిరంగ సభ, ఆ సమావేశం 20,000 పైచిలుకున్నారు. ఆ సమావేశంకి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పగానే 1736 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి స్టేజ్ 2 ఫేజ్ 1లో వేముల నియోజకవర్గంలో 95,000 ఎకరాలు సాగు ఇచ్చేటువంటి పథకానికి ఆనాడు రూపకల్పన చేసి స్టేజ్ మీద హామీ ఇచ్చిండు. హామీ మేరకు ఈ ప్రాంతంకు అనేకమైనటువంటి ప్రాజెక్టులు వచ్చినాయి, అనేకమైన కాళ్ళు వచ్చినాయి. అప్పుడు వేముల నియోజకవర్గంలో బోయినపల్లి కూడా ఉండేది. కలుపుకుంటే 95,000 ఎకరాలు సాగునీరు ఈరోజు బోయినపల్లి చొప్పది నియోజకవర్గంకి వెళ్ళింది. ఇందులో కొత్తగా కత్లాపూర్ మేడిపల్లికి వచ్చింది. అది కత్లాపూర్ మేడిపల్లికి స్టేజ్ 2 ఫేజ్ 2లో 2 మండలాలు ఇంకో పక్కన కలుపుకొని 46 ఎకరాలు సాగునిచ్చేటువంటి కార్యక్రమం సంబంధించి రూపకల్పన ఆనాడు రాజశేఖర హయాంలో జరిగినప్పుడు సాగునీటి కోసం ప్రాధాన్యత నిజంగా తృప్తి పడ్డాం. ఆ రోజు 46,000 ఎకరాలు 2 మండలాలకేమో స్టేజ్ 2 ఫేజ్ 2లో, అందులో 1737 కోట్లలో కిందికి ఆ రోజు లేదు, రుద్రేంగి వరకే, కలిగొడ చెరువు వరకు ఆ రోజు మంజూరు చేసింది. దానికి సంబంధించి ఫాజూల్ నగర్ నుంచి మొదలుకుంటే అనేక ప్రాజెక్టులు అయినాయి. ఫాజూల్ నగర్ కానీ, మరిపల్లి కానీ, మల్యాల కానీ, చందుర్తి కానీ, బావసాపేట కానీ, రుద్రేంగిలో నాగర చెరువు కానీ, అక్కడికే 2009 అంటే మేము 2006 నుంచి 2009 రాజశేఖర్ గారు మరణించేంత వరకు వేగంగా మా ప్రాంతంలో పనులు సాగినాయి. 2009లో వారు మరణించడం, తర్వాత 2009లో కూడా స్వల్పంతో ఓడిపోయిన తర్వాత వేముల నియోజకవర్గం పైన శీతకన్ అంటే గెలుపొందిన శాసనసభ్యుడేమో ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఇతర పరాయ దేశంలో. మరి ఇక్కడ సమస్యలు పేరుకపోయిన క్రమంలో తర్వాత మేము 7 ఏళ్ల నుంచి అనేక కార్యక్రమాలు అధికార పార్టీ చేసినాం చెప్పినప్పుడు కూడా
ఇంకా అనేక సమస్యలు ఇప్పటికీ సాగునీరు నేను అనుకుంటా 25-30 ఎకరాలు వాళ్ళు 55,000 ఎకరాలకు ఇచ్చినని చెప్తారు. కానీ ఇంకా కోనరాపేట మండలానికి గోదావరి జిల్లాలు వెళ్ళలేవు. ఇంకా కత్లాపూర్ బేడిపల్లి మండలాలకు వాళ్ళైతే ఎన్నికల కంటే ముందు 2018లో 206 కోట్లు తెలంగాణ వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన 204 కోట్లు మాత్రం మంజూరు చేసి శిలాపలకం వేసినప్పుడు ఈ దసరాకి నీళ్ళు ఇస్తామని అప్పటి నీళ్ళమంది హరీశ్రావు గారు. ఇప్పటికి 4 దసరాలు పోయినాయి. ఆ 2 మండలాలకు చుక్క నీరు కూడా ఇవ్వలేరు. ఆ దేవుడు దయదలిచి చెరువు నింపుతా తప్ప. ఆ 204 కోట్లు వెంటనే మరి ఆ కుడి ఎడమ కాలువలు పనులు చేయాలంటే చేయడం లేదు. కాబట్టి అంటే సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది నా లక్ష్యం. దానితోపాటు విద్య పరంగా కూడా చాలా వెనుకబడిపోయింది. అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కాకుండా 4 జూనియర్ కాలేజీలు తీసుకొచ్చిన. అప్పుడు డిగ్రీ కాలేజీలు సైన్స్ వింగ్ కూడా కావాలంటే కూడా తీసుకొని వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మహిళలకు డిగ్రీ కాలేజీ లేదు, పీజీ కాలేజీలు లేవు. అంటే ఈ ప్రాంతంలో విద్యను మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పంటే పాఠశాలను ఆధునీకరించాలి. పాఠశాలల్లోకి పేద విద్యార్థులు రావడానికి ఆకర్షించే విధంగా మన చక్కటి కార్యక్రమాలు పాఠశాల అదనపు తరగతి గదులే కానీ లేదంటే బాలికలకు అదనపు నూతనంగా పాఠశాల స్థాయిలో లేదంటే కాలేజీ స్థాయిలో డిగ్రీలో మనం వేర్వేరు సెక్షన్లు ఏర్పాటు చేసినట్టయితే విద్యాపరంగా ఎక్కువగా పేదలందరూ కూడా చదువుకొని వారు అభివృద్ధి పత్రం పోవడానికి అవకాశం ఉంటుందనేటువంటిది. దాంతోపాటు ఈరోజు ఈ ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేమనాడ రాజన్న దేవాలయ ఆలయం సరే మాకంటే ముందే అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు రాజన్నను దర్శించుకుని 2015 జూన్ 18న నా లగ్గం ఇక్కడే అయింది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రం తీసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఏటా 100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తా, తక్షణం 100 కోట్లు రిలీజ్ చేస్తున్నా. అదే రోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నా. ఇప్పటివరకు అసలు దేవాలయం తెలంగాణ రాకంటే ముందు ఏ విధంగా ఉంది అదే విధంగా ఉంది. అభివృద్ధి పేరిట 3 ఎకరాల చెరువును పూర్తి చేసారు. అభివృద్ధి చెరువును మళ్ళీ కొత్తగా దవ్వనటువంటి పరిస్థితి. ముంపు గ్రామాల సమస్య అట్లనే ఉంది. అంటే ఈ ప్రాంతంలో రుద్రలింగ మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి రావాలి. ఎప్పుడో వీళ్ళ తండ్రి రాజేశ్వరరావు కొప్పరికే కొట్టిండు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తా అని. చందుర్తి నుంచి మేడిపల్లికి అంటే వేరే నియోజకవర్గం మేడిపల్లి నుంచి వచ్చే కనెక్టివ్ రోడ్డు మధ్యలో 3.5 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. ఆ రోడ్డుకు అనుమతి లేదని చెప్పని ఆపారు. ప్రతి వేసవికాలం అప్పుడే ద్విచక్ర వాహనాలు పోవడానికి అవకాశం. అంటే అది కనెక్టివ్ చాలా దగ్గర రోడ్డు, ఆ రోడ్డు కూడా చేయలేకపోతుండ్రు. ఇక్కడ ఒక శాసనసభ్యుడికి వైఫల్యం చెప్పి అనేక మళ్ళీ చెప్పినాం. ఎక్కడో ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కడితే 812 ఎకరాలు వేయిందని చెప్పి ఇదే మా దగ్గర మేడిపల్లి కత్లాపూర్లో అటవీ శాఖకు బదలాయించారు మా భూములు. అదే ఇక్కడ 3 ఎకరాల రోడ్డుకు మాత్రం అటవీ శాఖకు భూమి ఇవ్వక రోడ్డు ఆగిందంటే అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ చిన్న సమస్యలు. జనరల్గా కోనరాపేట మండలంలో డిగ్రీ కాలేజ్ లేదు, కత్లాపూర్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యాపరంగా బాగా వెనుకబడిపోయినటువంటి ప్రాంతం. ప్రధానంగా ఈ ప్రాంతంలో గల్ఫ్కు సంబంధించిన కార్మికుల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. తెలంగాణ రాకంటే ముందు గల్ఫ్లో ఎవరైనా చనిపోయినా ఇక్కడికి వచ్చి రాగానే గల్ఫ్కు సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ రోజుల్లో కాస్త ఎక్స్గ్రేషియా రూపంలో వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం డబ్బులు ఇప్పించే పరిస్థితి. కానీ ఈరోజు గల్ఫ్లో చనిపోయిన అనేక కార్మిక కుటుంబాలు ఈ ప్రాంతానికి వస్తే కూడా ఆ కుటుంబానికి ఆర్థికంగా చేతులు ఇస్తామని చెప్పని ఈ ప్రభుత్వాలు అనుకోవడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనుకోవడం లేదు. కాబట్టి గల్ఫ్ కార్మికులకు కూడా సరైనటువంటి దిశ వారు అక్కడ కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు తలెత్తిన వారి కుటుంబాలను ఆదుకునే విధంగా కూడా చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాలని చెప్పనేటువంటి ఆలోచన. దాంతోపాటు రోడ్లకు సంబంధించిన అంశం కూడా చాలా ఇంకా ఇప్పటికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి గ్రామాలు అనేక ఉన్నాయి. మూలవాగు పైన మన కోనరాపేటకు సంబంధించినటువంటితో మండలం 2గా చీలిపోద్ది. మూలవాగు పైన బ్రిడ్జిల నిర్మాణం నేను అప్పటికి ఎమ్మెల్యే కాకుండా మా దగ్గర అప్పుడు R&B మినిస్టర్ జీవన్రెడ్డి గారు ఉన్నప్పుడు వారిని తీసుకొస్తే 5-6 ప్రాంతాల్లో మూలవాగు పైన పెంటివాగు పైన బ్రిడ్జిల నిర్మాణం చేసి ఇటీవల వరదలలో కొట్టుకపోతే తాత్కాలికంగా రోడ్డు వేసిండ్రు. అలాంటివి చక్కటి బ్రిడ్జీలు కానీ ఈ విధంగా అంటే రోడ్లకు కూడా మెరుగుపరిచే విధంగా రైతులు పండించిన పంటలు ఇంటికి తీసుకొని రావడంలో రోడ్లు ఇబ్బంది తలెత్తకుండా ఉండడానికి కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ చేయాలి. ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య ఏంటంటే సార్ మేము ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము కారులో వస్తున్నప్పుడు ముంపు గ్రామాలకు సంబంధించిన భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పూర్తిగా ఒకప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో
వడ్లు పండించుకునే పరిస్థితి, పత్తి వడ్లు ఏదో రకంగా వ్యవసాయం చేసుకునే ఒక రైతు ఇప్పుడు అడ్డాకూలీగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు డిమాండ్ చేయలేదా? దానికి సంబంధించిన సమస్యకు ఎప్పుడు మీరు ధర్నా అట్లాంటిది ఏం చేయలేదా? ముంపు గ్రామాల సమస్య పైన మేము గలమెత్తినాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అంటే దున్నపోతుపై వర్షం పడ్డట్టుగా ప్రభుత్వం యొక్క పనితీరు ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాలు చేసినాం. ముంపు గ్రామాలలో కూడా ఐక్య వేదిక అనే కార్యక్రమం ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. ముంపు గ్రామాలలో మేము ఏదైనా ఒక ఉద్యమం తీసుకొని రాగానే ఐక్యవేదిక అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఏ రూపైనా తీసుకోగానే వెంటనే తెల్లవారి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు రావాలి, మీకు సమస్యను పరిష్కారం చేస్తామనాలి. పట్టించుకునేవాడు లేడు. మేము అన్నాం, వాళ్ళంటారు కలర్ బంగ్లాలు ఉన్నాయి కదా వీళ్ళకి ఏంటని ఒక అధికారం ఉన్నాడని తెలిసినప్పుడు మా మనసు బాగా నొచ్చుకున్నది. మేము అంటున్నాం కలర్ బంగ్లాలను కాదు మీరు చూడవలసింది, ఆ కలర్ బంగ్లాల వెనుకున్న కన్నీటి గాథను చూడమని చెప్పి మొరబెట్టుకున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం యొక్క దీనావస్థను చూస్తే చాలా బాధేస్తుంది. మేము ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ లెవెల్లో కూడా గట్టిగా పోరాటం చేస్తున్న క్రమంలో కూడా తీసుకున్న పరిస్థితి. ఈరోజు ఉదయం 9 దాటితే ముంపు గ్రామాలలో 70 సంవత్సరాలు దాటిన తల్లి తండ్రి తప్ప, పసిపిల్లలు తప్ప ఎవరు ఉండరు. మీరు అన్నట్టు అందరూ కూడా వాళ్ళు 10 కిలోమీటర్లు 20-25 కిలోమీటర్లకు 10 మంది బట్టి ఆటోలు 20-25 మంది వెళ్తున్నట్టు పరిస్థితి. మేము అంటున్నాం, ముంపు గ్రామాలలో ఎవరైతే ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఒక పరిశ్రమ తీసుకురమ్మని. ఇప్పుడు ఇక్కడ గెలిచిన నాయకులు ఇక్కడ కూడా ముంపు గ్రామాలలో కూడా మేము పరిశ్రమ తీసుకొస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళే. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. కనీసం ఒక 1000 మందికి ఉపయోగపడే ఒక పరిశ్రమ తీసుకొచ్చిన తర్వాత 2వ దశలో మరో 1000 మందికి, 3వ దశలో మరో 1000 మందికి, ఇప్పటికీ 8 సంవత్సరాల డిసెంబర్ అయితే ఇప్పటికి ఒక 10 పరిశ్రమలు తీసుకొచ్చినట్టయితే ముంపు గ్రామాలకు సంబంధించిన వారి సమస్యను పరిష్కారం చేసిన వాళ్ళు అవుతారు. కేవలం ఎన్నికలప్పుడే వీళ్ళకి ఈ సమస్యలు గుర్తుకొస్తున్నాయి ఈ ప్రభుత్వానికి తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నేను చాలా సందర్భాల్లో అనడం జరిగింది, రేషన్ కార్డు బియ్యం వస్తున్నాయి నేనే ఇప్పించిన, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, నేనే ఇప్పించిన గొప్పలు చెప్పుకోవడం, చెక్కులు పంపిణీ చేసినప్పుడు ఫోటోలు దిగడం గొప్ప కాదు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్ల కనెక్టివ్, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు కడుతుండ్రు, రాష్ట్ర వ్యాప్తంగా శ్మశాన వాటికలు కడుతుండ్రు. వాటిని మేము చేసిన గొప్పలు చెప్పుకోవడం కాదు మీ నాయకత్వం. ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు పరిష్కారం చేయడానికి నేను ఎన్నుకుంటానని చెప్పాను, అనేక మాట్లాడినాం. ఈరోజు మేము కొత్తగా డిమాండ్ కాదు ఇది. రాజన్న దేవాలయానికి జూన్ 18, 2017 రాజన్న సాక్షిగా నా లగ్గం ఇక్కడైంది, ఈ దేవాలయాన్ని 500 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పన్నాడు. నేను ఛాలెంజ్ చేసిన అనేక మార్లు, రంగురంగుల బ్రోచర్లోనే మీ అభివృద్ధి, రంగురంగుల వీడియోలోనే మీ అభివృద్ధి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడలేదు. వాళ్ళు అన్నారు ఆ రోజు 4 ప్రాకారాలు, కళ్యాణ వేదిక ఆధునీకరిస్తాం, ధర్మగుండాన్ని ఆధునీకరిస్తాం, కళ్యాణ కట్టును ఆధునీకరిస్తాం, అనేక వసతి గదులు కడతాం, నాంపల్లి దగ్గర రూపీ కడతాం, బద్ది పోషమాలయాన్ని విస్తరిస్తాం. ఈ విధంగా బ్రోచర్లు ఇప్పటికి కూడా మీరు దేవాలయంకి వెళ్తే గోడల మీద కనిపిస్తాయి. అదే రోజు ముంపు గ్రామాల సమస్య పరిష్కరిస్తూ డబుల్ బెడ్రూమ్కి 5,04,000 ఇస్తున్నారు. ఆ రోజు రాత్రి టీఆర్ఎస్ పార్టీ నేతలు 9:30-10 గంటల ప్రాంతంలో కేసరి అయిన తర్వాత పటావులు కలిసిరు గ్రామాలలో, పట్టణంలో. తెల్లారు పాడ్లాభిషేకాలు చేసిరు కేసీఆర్కు, తెల్లారు పట్టుశాలతో ఎమ్మెల్యేలకు సన్మానం చేసిరు. ఏవి ఇప్పటి వరకు అసలు అభివృద్ధి జాడలేదు, ముంపు గ్రామాల సమస్యలు పట్టించుకున్న వాళ్ళు లేడు. ఈ విధంగా కత్లాపూర్ మేడిపల్లికి సంబంధించి 46,000 ఎకరాల సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏతుందో ఎన్నికలకు ముందు శంకుస్థాపన రాయి వేసిండ్రు. ఇప్పటి వరకు జానెడు మూరెడు కాలువలు తవ్విన పాపన పోలేరు, కుడి ఎడమ కాలువలు. మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నుంచి వెళ్ళి ప్రతి నెల 22 తారీఖు వాళ్ళక్కడ 22 జూన్ 2018 శంకుస్థాపన చేసి 2 ఏళ్ల తర్వాత కూడా పట్టించుకోకపోతే అక్కడికి వెళ్ళి శిలాపలకం దగ్గర గాడిదకు వినతి పత్రం ఇచ్చినాం, శిలాపలకం నుంచి వెళ్ళి పాదయాత్రలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం. ఏం చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వెంటనే రావాలి, రేపే మొదలు పెడుతున్నాం అనాలి. ఒకరోజైతే చెలో కలిగొడ సూరం ప్రాజెక్ట్ అంటే నన్ను పొన్నం ప్రభాకర్ను ఇక్కడ వేనాడలో కొట్ల బస్టాండ్ అరెస్ట్ చేసిండ్రు, జీవారెడ్డి గారిని జైచల్ అరెస్ట్ చేసిండ్రు, సిరిసిల్ల మా జిల్లా అధ్యక్షుడిని, కరీంనగర్లో జైచల్ జిల్లా అధ్యక్షుని అరెస్ట్ చేశారు. 200 మంది పోలీసులు కలిగొడ సూరం ప్రాజెక్టు దగ్గర. ఆ రోజు కేసీఆర్ గారు రైతుల పేరిట 2 టీఆర్ఎస్ కార్యకర్తలకు ఫోన్ చేసి అదెంత పని వీళ్ళు అన్నారు, సార్ కాంగ్రెస్ వాళ్ళు బాగా ఆగం చేస్తారు సార్, నిజంగా చేయాలి సార్, ఇబ్బంది అవుతుంది రైతులతోటి, 46,000 ఎకరాలకు మనం 2018లో శంకుస్థాపన చేస్తారు, నీళ్ళ మంత్రి రిజిస్టర్ వచ్చింది సార్, నిజంగా చేయాలంటే ఆయన ఉండి
నేను అదెంత పని, ఈ దసరాకి మేము నీళ్ళు ఇప్పిస్తే వరదకాల ద్వారా నిజంగా మేము సంతోషపడ్డాం. మేము కూడా అన్నాం, సరే కలిగొండ సూరం ప్రాజెక్టు ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా కాకుండా మీరు వరదకాల ద్వారా అయినా 40 రోజులకు నింపుతాను సంతోషం, గుడ్డోని కావాల్సిన కళ్ళు అన్నట్టుగా మా రైతాంగం కావాల్సిన సాగునీళ్ళు ఈ దసరా అంటుండే కదా ముఖ్యమంత్రి మాట్లాడిన నిజమైతే అని చెప్పనుకున్నాం. ఆయన దసరా కూడా 2 పోయినాయి, హరీష్ రావు గారు అన్న దసరా 4 పోయినాయి. అంటే నేనేమో ఇప్పుడు మేడిపల్లి చంద్రుడికి సంబంధించిన మోత్కురావుపేట అటవీ శాఖ అనుమతి లేక 3.5 కిలోమీటర్ రోడ్ అయిపోయింది. రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి కావాలి, ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలి, కోనరాపేటలో కూడా కావాలి. ఇదివరకు మేడిపల్లి మండల కేంద్రం జూనియర్ కాలేజీ లేదు. ఇలాంటి సమస్యలు పరిష్కారం చేస్తే స్థానిక శాసనసభ్యుడికి ఒక విలువ ఉంటుంది. జనరల్గా రొటేషన్గా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి పనులన్నీ కూడా వాళ్ళ ఫేస్బుక్లలో వాట్సాప్లో మేము చేసిన చెప్పిన గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇవన్నీ కూడా నా మదిలో ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ సమస్యలన్నింటినీ కూడా రేపు అవకాశం ప్రజలు నాకు ఇస్తే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నాకున్న అనుభవాన్ని నాకున్నటువంటి పరిచయాలతో ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని మాట ఈ సందర్భంగా ప్రజలకు అనేక మార్లు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో కూడా నాకంటూ అవకాశం ఇచ్చినప్పుడు వేమనాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను, అంటే రొటీన్గా ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కాదు, ప్రధానంగా పేరుకపోయిన సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా నేను పనిచేస్తాను. ముంపు గ్రామాల సమస్య కానీ, దేవాలయానికి సంబంధించిన నిధులు మంజూరు చేసిన చేయని సమస్యను కానీ, ఈరోజు రుద్రేం గ్రామంలో ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆసుపత్రి కోసం కుప్పరిక కొట్టి ఈరోజు మంజూరు అయిన వైనం. ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తాం, సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం, యువతకు ఈరోజు ఉద్యోగ కల్పనలో లేదంటే పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకునే విధంగా మహిళా తల్లులను కూడా చైతన్యం చేసేటువంటి క్రమంలో తప్పనిసరిగా నాకున్నటువంటి మీరు అన్నట్టు 25 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం అనుభవం ఉందంటే ఇవి నాకున్నటువంటి అనుభవాన్ని, నాకున్నటువంటి పరిచయాలని తప్పనిసరిగా నాకంటూ అవకాశం ఇచ్చి, సరే 2023లో దేవుని దేవాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాకు కూడా అవకాశం వచ్చిందంటే తప్పనిసరిగా వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో అప్పటికి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది డిసెంబర్ అయితే చేయని పనులు తప్పనిసరిగా చేస్తాను ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేను జిల్లా పరిషత్ మెంబర్గా, మండల పరిషత్ అధ్యక్షుని, ఎమ్మెల్యే కాకుండా ఆ రోజు జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిన, పెంటివాగుపైన బ్రిడ్జి నిర్మాణం చేసినాం, ఆ రోజుల్లో సాగునీటికి 1737 కోట్లు తీసుకొచ్చినాం. అంటే పరిచయాలు కూడా ఆ విధంగా లాభిస్తాయని చెప్పనేటువంటి భావన నాలో ఉంది. ప్రజల దీవెనలు ఇక్కడ ముఖ్యం. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ముందుగా కనిపించేది ఆ ప్రాంతంలో నేను వెళ్ళి కాబట్టి తప్పనిసరిగా నాకు దీవెనలు ఇస్తారు ఉంటాయని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గం అంటేనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు, అదేవిధంగా పూర్తిగా ఇక్కడ జనశక్తి, మావోయిస్టులు ఇక్కడ పూర్తిగా ఏర్పరచుకునే వాళ్ళకు స్థావరాలుగా ఉండేది. అట్లాంటి నియోజకవర్గాన్ని మేము అత్యంత అభివృద్ధి చేశామని స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న సందర్భం, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ జరిగింది అభివృద్ధి. నేను ఇంతకుముందు అంటున్నాను కదా, రొటీన్గా వచ్చే షాదీ ఖానాలు నిర్మించిన, కళ్యాణ లక్ష్మిలు ఇచ్చిన, షాదీ ముబారక్ రాగానే ఫోటోలు, ఇది అభివృద్ధి కాదంటున్నా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా శ్మశాన వాటికలు కట్టిర్రు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు కట్టిర్రు, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పద్ధతితో సీసీ రోడ్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే కోట ద్వారా నిధులు వస్తున్నాయి. ఇలాంటివే తప్ప అదనంగా వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందని అడుగుతున్నా. అదనంగా ఏం అభివృద్ధి చేశారు? వేరే దేవాలయ అభివృద్ధి అన్నది ఏది? ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం అన్నది ఏది? రుద్రేంగిలో ప్రభుత్వ ఆసుపత్రి అన్నది ఏది? మోత్కురావుపేట మేడిపల్లి చందుర్తి మధ్యలో 3 ఎకరాలే అటవీ భూమిని తొలగించలేని అసమర్థత ఎవరిది? కత్లాపూర్ మేడిపల్లి మండలాల ప్రజలకు 2018 ఎన్నికల కంటే ముందు 46 ఎకరాల సాగునీతి అని చెప్పి శిలాపలకం వేసి ఇప్పటి వరకు జానేడు కుడి ఎడమ కాలు దవ్వని పాపం ఎవరిది? ఈరోజు కోనరాపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు, పాపం ఎవరిది? వేములవాడలో మహిళా డిగ్రీ కాలేజీని కూడా తీసుకురాలేని అసమర్థత ఎవరిది? ఈరోజు అంటే అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. ఎప్పుడో ఆమాసకో పుణ్యంకో వచ్చి 6 మాసాలకు ఒకసారి వచ్చి 4 గ్రామాలు తిరిగి 4 మండల కేంద్రాలు తిరిగి వాట్సాప్లలో రంగురంగుల బ్రోచర్లోనే అభివృద్ధి చేయించినట్టు ఏది? డబుల్ బెడ్రూమ్ లేదు. నీ తెలివి ఉంటే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఎక్కడ ఉందా అంటున్నా. నేను దళితులు 3 ఎకరాల భూమి ఎక్కడిచ్చిరా అని అడుగుతున్నా. లేదు, అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఎక్కడి వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా, ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన బిడ్డ అన్నట్టుగా వేములవాడ నియోజకవర్గ పరిస్థితి తయారైంది ఈయన నిర్వాహకం వల్ల, ఈయన ప్రజలకు అందుబాటు లేకుండా వల్ల. గాలిలో గెలవడం, గాలి మోటార్లు వెళ్ళిపోవడం, పర్యాయ దేశంలో బ్రతకడం, టూరిస్టుగా ఇక్కడ రావడం, అంటే ఒక రకంగా టూరిస్ట్ ఎమ్మెల్యేగా ఆయన కేవలం ఈ ప్రాంతానికి రావడం అంటూ ఆయన హాలిడే మనం ఇక్కడ ఇండియన్స్ మనం అందరం కూడా బాగా కష్టపడి
కాస్త హాలిడే ట్రిప్కి ఎవరైనా పోదామనుకుంటే ఆయన హాలిడే ట్రిప్గా వేమలవాడకు వచ్చే విధంగా ఉన్నటువంటి వాడికి అభివృద్ధి సంగతి ఏం తెలుస్తుంది? ప్రతిదీ నేనేమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది, నీ గొప్ప కాదా అంటున్నా. ఈరోజు నువ్వు ఉన్నా లేకున్నా ప్రజా జీవితంలో కొద్ది రోజులు అధికార పార్టీ లేకున్నా గవర్నర్ వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అధికార యంత్రంగా జరిపేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అధికారులు జరిపేటువంటి కార్యక్రమాలని నేను జరిగినప్పుడు చెప్పంటే ఎలా నువ్వు 17-18 మాసాలు ఇక్కడ లేవు, అయినా ఆగిందా వ్యవస్థ? కరోనా కష్టకాలం నువ్వు లేనంత మాత్రాన ఆగిందా వ్యవస్థ? ఇప్పుడు నువ్వు నిజంగానే అందుబాటులో ఉండి ఇలాంటి ప్రధాన సమస్యలు చిక్కుముళ్ళు ఇప్పిన వాడే అప్పుడు అభివృద్ధి జరిగిందంటే మేము ఒప్పుకుంటాం. సమస్య పేరుకపోయింది అలాగనే, కానీ ఇప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పనేది ఏదైతే అభివృద్ధిని ఆమాడ దూరంలో నిలిపింది ముమ్మాటికి ఈ పరాయ దేశంలో ఉంటున్నటువంటి టూరిస్ట్ ఎమ్మెల్యేనే తప్ప, గాల్లో గెలిచి గాల్లో పోయేటువంటి తప్ప అసలు వేమలవాడ ఎక్కడ కూడా అభివృద్ధి, వారి కళ్ళల్లోనే అభివృద్ధి జరిగి ఉందేమో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. భవిష్యత్తులో తప్పనిసరి అభివృద్ధి అంటే ఏందనేది చూపిస్తామని మాట చెప్తున్నాం. మాకు అవకాశం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందనే విధంగా చేసి చూపిస్తాం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు, ప్రజలు అడిగింది చేసినప్పుడు నిజంగానే అభివృద్ధికి పరుగులెత్తే విధంగా ఉంటుంది. కానీ నీ మనసులో అనుకున్నది చేసి నువ్వు అనుకున్నది సాధించినది చెప్పని నీవు అభివృద్ధి జరిగింది చెప్పనుకుంటే సరి కాదనే మాట ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా. వేములవాడలో ఒక వింత రాజకీయం జరుగుతూ ఉంటుంది ప్రతి ఎలక్షన్స్లో కూడా. ఏంటంటే పూర్తిగా అధికార పక్షం అని అంటే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో మిగతా ప్రతిపక్షాలని కలుపుకొని ప్రతిపక్షమైన మిమ్మల్ని ఒకరినే టార్గెట్ చేస్తూ అంటే మిగతా వాళ్ళందరూ సహకరిస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది వేములవాడలో రాజకీయం? మిమ్మల్ని ఎందుకు అలా టార్గెట్ చేస్తూ మిగతా రాజకీయ పార్టీలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? అది మీరు గమనించాలి. ఇప్పుడిప్పుడే ప్రజలు గమనిస్తున్నారు. మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం, ప్రజల ప్రేమ ఆదిరావణను పొందడం, ఏ ఇబ్బంది తలెత్తినా నేను కనిపించడం, మరి కొంతమందికి పడతలేదో ఈర్షగా భావిస్తుండ్రో సరే ఆ విధంగా ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఆటలు మీరు అంటున్నట్టుగా వాళ్ళ ఆటలు ఇప్పుడు ప్రజల ముందు సాగుతాయని చెప్పి నేను అనుకోవడం లేదు. ప్రజలన్నీ కూడా గమనించారు. ఈ 12 సంవత్సరాల్లో ఆయనకు అవకాశం ఇస్తే ఆయనతో అంటగాగిన నాయకత్వం గురించి కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మరి ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ప్రజల దీవెనలు నాకు అందిస్తారని చెప్పిన ఒక భావన నాలో ఉంది. చివరి క్వశ్చన్, పూర్తిగా వేములవాడలో రానున్న రోజులలో 2023లో అగ్రనాయకులే ఇక్కడ నుండి పోటీ చేస్తారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ లాంటి వాళ్ళు, లేదు అని అంటే వినోద్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్కు ఇక్కడ నుండి పోటీ చేయబోతున్నారు అనేది ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? పొన్నం ప్రభాకర్ గారు అనేక మార్లు చెప్పడం జరిగింది, వేములవాడ నుంచి పోటీ చెయ్యను అని చెప్పడం జరిగింది. నాకు సంపూర్ణంగా మద్దతు తెలియస్తూ మంచి చెడు కష్టము సుఖము కలిసి పనిచేస్తున్నాం. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఇద్దరం కూడా కలిసి కొన్ని సందర్భాల్లో నాకు తెలియని అంశాలను కూడా వారు నాకు తెలియపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రజల కష్టసుఖాల్లో ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పిన అంశంలో మనం కలిసి చర్చించుకుంటున్నాం, కలిసి ముందుకు సాగుతున్నాం. వారికి ఆలోచన లేదు, ఇది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కుట్రగానే మేము భావించడం, ఇది ఈ ప్రశ్న ఉత్పన్నం కాదని మాట చెప్తా ఉన్నా. సరే ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా వేములవాడ నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, దేవుళ్ళు, నాకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తారని భావిస్తున్నా. ఈసారి జరగబోయే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే ప్రజలు నాకు తప్పనిసరిగా వాళ్ళ దీవెనలు అందజేస్తారని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఓడినా ప్రజల వెంట ఉంటా అని మాట ఇచ్చిన ప్రకారం కష్టము సుఖము అన్నిట్లో కూడా ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా ప్రజల వెంట ఉన్నా కాబట్టి నాకు ఆ విశ్వాసం ఉంది. ఎదుటివారు ఎవరైనప్పుడు కూడా వారి ఆటలు, వారి మాటలు, వారి మాయమాటలు, వారి కచేరీ ఈసారి వేములవాడ నియోజకవర్గ ప్రజల ముందు సాగవనేటువంటి భావన నాలో ఉందనే మాట ఈ సందర్భంగా చెప్తూ, ప్రజలే దేవులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు తప్పనిసరిగా ఈ రాబో రోజుల్లో నాకంటూ ఒక అవకాశం ఇచ్చేపడే భావనలో ఉన్న తప్పనిసరిగా ఆ విధంగా జరుగుతుంది చెప్పనేటువంటి నమ్మకాన్ని వెలుబుస్తున్నా. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వేములవాడలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా ప్రజలు తమ వైపే ఉన్నారని, ప్రజలు ఖచ్చితంగా నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరొక వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.